కానుకిస్తున్నాను తీసుకో అని భూకాంతకి చుట్టూ వజ్రముల రాసులు పోసేసేట. ఏమిటిటా రాసులు? పచ్చగడ్ల మీద పడినటువంటి చిన్న చిన్న మంచునీటి బిందువులు సూర్యకిరణాలకి ప్రకాశిస్తే సీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలినల్వంకలన్. భూకాంతకి పరమాత్మ ఇచ్చిన వజ్రాల రాసుల బహుమానాల్లా ఉన్నాయిట. చూడగలిగిన కన్నున్నవాడికి ఎక్కడ పరమాత్మ లేడు. నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ ఫేన్యాయిచ సికత్యాయిచ ప్రవాహ్యాయిచ అంతటా పరమాత్మయే. ఈ పరమాత్మ దర్శనం అలవాటైపోయింది అనుకోండి, వాడికి ఏమొస్తుంది? త్రేణుపు వస్తుంది. ఆనందం 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 అర్ణవమైపోయి ఎక్కడ చూసినా ఆనందమే, ఎక్కడ చూసినా ఆనందమే. ఒక కాయ కోస్తే అందులో పురుగు కనపడింది అనుకోండి, ఆనందం. తులసీదాసు గారు ఎంత పొంగిపోయారండి, ఏమి భక్తి భావన. తులసీదాసు గారు రామాయణం రాసుకుంటున్నారు. హనుమ వచ్చి ఏం రాశావన్నారు? అశోకవనంలో పువ్వులన్నీ తెల్లగా పుష్పించున్నాయన్నారు. నీ మొహం ఎర్రగా ఉన్నాయన్నారు హనుమ. అంటే కాదు స్వామి, నేను మానసికంగా దర్శనం చేశాను, అశోకవనంలో చెట్లకి తెల్లటి పువ్వులు ఉన్నాయన్నారు తులసీదాస్ గారు. కాదు, పువ్వులన్నీ ఎరుపు అన్నారు హనుమ. అంటే నేనా సుందరకాండలో వెళ్లి చూసి వచ్చిన వాడివి నువ్వా? నేను చెప్పినట్టు రాయి, పువ్వులు ఎరుపని మార్చన్నారు. అంటే తులసీదాస్ గారు, అమ్మ బాబోయ్, ఇంతో మనం ఎక్కడ వాదిస్తాం, ప్రత్యక్ష సాక్షినంటాడు అని రామచంద్రమూర్తిని ధ్యానం చేశారు. రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యారు. హనుమ, ఏమిటి నీ ఎల్లరన్నారు. స్వామి, అశోకవనంలో పువ్వులు తెల్లగా ఉన్నాయని రామాయణం రాస్తున్నాడు తులసీదాసు, నేను చూసినప్పుడు ఎర్రగా ఉన్నాయి పువ్వులన్నీ అన్నారు. అంటే స్వామి అన్నారు, అల్లా అనకు, ఆ ఋతువులో అప్పుడు పూసిన పువ్వులు తెలిపే. నీకెందుకు ఎర్రగా కనపడ్డాయో తెలుసా? ఆ చెట్టు మీద కూర్చుని కిందకి చూసావు మీ అమ్మని. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే. మా అయ్య రామచంద్రమూర్తి భార్య రాక్షసల కాంతల చేత పరివేష్టింపబడి ఒక చెట్టు కింద ఒక్క పట్టుబట్ట కట్టుకుని ఇలా ఉండిపోవడమా 10 నెలల నుంచి అని కోపంతో చూశావు. నీ కన్నులు ఎరిపెక్కి తెల్లటి పూలు ఎర్రగా నీ కనపడ్డాయి హనుమ, పువ్వులు తెలిపేలా రాయిని అన్నారు. ఇది పారవశ్యమైనటువంటి భక్తి ఉన్నవాడికి సర్వత్ర పరమాత్మ దర్శనమే. ఈ దర్శనం పొందుతున్న వాడికి రామకృష్ణ పరమహంస ఎంత పొంగిపోయారు. మేక అరుపులో, పసిపిల్లాడి ఏడుపులో, ఆవు గొంతెత్తి అంబా అని అరిస్తే అందులో అమ్మవారిని పిలిచినటువంటి ఆ భక్తి కనపడింది రామకృష్ణ పరమహంసకి. ఆఖరికి మహాభక్తులు ఎంత ఆశ్చర్యపోయారో తెలుసండి. భక్తి ఉన్నవాడికి పరమాత్మ దర్శనం అంటే, కబీరుదాసు గారు రహదారి మీద వెళ్ళిపోతున్నారు. ఒక స్త్రీ జొన్నలు తిప్పుతోంది. ఆయన స్పృహ తప్పి కింద పడిపోయారు. గురువు గారు వచ్చి నీళ్లు జల్లి పైకి లేపారు. ఎరనైనా అలా పడిపోయావు అన్నారు. ఆ తిరగలు చూసి పడిపోయానన్నాడు. అదేమిట్రా అలా పడిపోయావు, తిరగలు చూస్తే పడిపోవడం ఎందుకన్నారు. అంటే పరమాత్మ కూడా ఇలా కనపడనటువంటి హస్తంతో పట్టుకుని జీవులనబడేటటువంటి జొన్నల్ని తిరగలితో వేసి పుణ్యము పాపము అనే రెండింటి మధ్య పెట్టి గుండ చేసేస్తున్నాడు. ఇలా అయిపోతోంది కదా జీవితం అని బెంగ పెట్టుకు పడిపోయానన్నారు. గురువులెంత గొప్పవారో చూడండి. దర్శనం అంటే అలా ఉంటుంది, మహాత్ముల దర్శనం. ఓయ్ పిచ్చాడా, తిరగలిలో పడ్డ జొన్నలు అన్నీ పిండైపోతున్నాయి, కానీ ఏది తిప్పుతోందో దాని చుట్టూ చేరిన జొన్నలు మాత్రం పిండవట్లేదు, చూసుకో అన్నారు. అందుకని తిప్పేవాడి పాదాలు నువ్వొట్టుకున్నావా, వాడు నిన్ను రక్షించేస్తాడు. పాదాలట్టుకో నీకు బెంగ ఎందుకన్నారు. అందుకని ఈ రక్షకత్వం, ఈ పరమాత్మతత్వం అంతటా కనపడిన వాడికి 7 కొండల మీద కనపడతాడా వెంకటేశ్వరుడు? ఇక్కడే కనపడతాడు, అక్కడా కనపడతాడు, ఎక్కడా కనపడతాడు. ఇది జ్ఞానాద్రి. అందుకని 7 కొండలు ఎక్కామంటే 7 కొండలలో వృషభాద్రితో మొదలుపెట్టి నారాయణాద్రి దగ్గరికి వెడితే ఈ జ్ఞానమును పొంది చిట్ట చివర శరీరం విడిచిపెట్టేసేటప్పుడు కూడా భయం లేకుండా శంకరాచార్యులు వారు నేర్పుతారు చచ్చిపోవడం ఎలాగో. యథాపుత్ర మిత్రాదయో మత్సకాశి హృదాత్యస్య హాకీతృసీయోత శంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి. ఎప్పుడు ఇక్కడ శ్రీనివాసుణ్ణే పెట్టుకోవడం మీకు అలవాటు అయిపోయింది అనుకోండి. చిట్ట చివర ఊపిరి ఆగిపోతున్నప్పుడు ఊపిరి తీసుకోవాలని శరీరం ప్రయత్నం చేస్తూ ఉంటే, అందుకోలేకపోతుంటే, ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తుంటే బెంగ పెట్టేసుకుని నీళ్ల కోసం తడుముకుని భార్య కోసం తడుముకోకుండా ఆ సమయంలో తండ్రి వెళ్ళిపోతోంది శరీరం. అమ్మయ్యా, ఇంకా నాకు బంధనం లేదు.
అని చిట్ట చివర కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు చుట్టూ చేరి యథాపుత్ర మిత్రాద యోమత్సకాశి హృదాత్యస్య హాకీదృశీయో దశంతి. శరీరాన్ని కింద పెడుతుంటే మా నాన్నగారికి పరుపు మీద పడుకోవడం తప్ప కింద పడుకోవడం అలవాట్లేదు, కింద పడుకోపెట్టేస్తున్నారా అని ఏడుస్తుంటే, కొడుకు తెచ్చి తులసి తీర్థం పోస్తుంటే గుటక పడక పక్క నుంచి కారిపోతుంటే, భార్య ఏడుస్తుంటే అవి నా చెవిన పడకూడదు. నాకు చజస్రం బ్రవాణి, నా కళ్ళల్లో ఏం కనపడాలో తెలుసా? నేను ఆనంద నిలయాధీశుడై ఆ పీఠం మీద కూర్చుని నవ్వులు విరజిమ్ముతూ కటిహస్తాన్ని వరదహస్తాన్ని పట్టి నా పాదాలు నమ్ముకో, నీకు సంసారం ఇక్కడ వరకే అని అభయమిచ్చినటువంటి స్వామి కన్నులలో మెరిసిపోతుండగా, స్వామి ఇంక నీ దర్శనానికి 7 కొండలకి రావక్కర్లేదు, నీలో నేను ఒకడనైపోతున్నాను, ఎంత అదృష్టం, ఇంక మనిద్దరికి ఎడబాటు లేదు, నువ్వే నేను నేనే నువ్వు అంటూ అమ్మయ్యా అని చెమట ఒళ్ళంతా పట్టొచ్చిన వాడు బనీనిప్పి అబ్బా అని విసిరి పారేసినట్టు, అమ్మయ్య ఈ బంధన వదిలేసిందని శరీరాన్ని వదిలిపెట్టి పరమాత్మలో కలిసిపోయేటంతటి ఆనందంతో శరీరాన్ని వదులుతూ ఉన్నన్నాళ్ళు సర్వత్ర పరమాత్మని దర్శింపగలిగిన వాడెవడున్నాడో, సంచిత ఆగామి ప్రారబ్ధములు దూదికొండలో నిప్పురవ్వ పడితే కాలిపోయినట్టు వెంకటాద్రి మీద ఎక్కడం వల్ల పాపరాశి కాలిపోవడంతో నారాయణాద్రి చేత జ్ఞానం ఆవిర్భవించి నిలబడినవాడు వెంకటాచల మహాత్యమును పొందినవాడు. అందుకని ఆ వెంకటాచలానికి అంతటి మహాత్యం ఉన్నది. నిన్నటి రోజు సాయంకాలం ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి అక్కడ ఉండేటటువంటి ఆ 7 కొండలకి ఆ పేరు ఎందుకు వచ్చిందో, ఆ 7 కొండలకి ఉన్నటువంటి విశిష్టత ఏమిటో, స్వామి ఆవాసముగా ఉన్నటువంటి ఆ 7 కొండలకి వెంకటాచలం అన్న పేరు రావడం వెనకాతల ఉండేటటువంటి ప్రఖ్యాతి ఎటువంటిదో, కేవలం ఆ కొండని ఒక్కసారి ఎక్కి పరమాత్మని దర్శించినంత మాత్రం చేత సులభసాధ్యుడైనటువంటి పరమాత్మ మన దగ్గర కొద్ది ద్రవ్యాన్ని మాత్రం తీసుకుని పురుషార్థమును పొందాలి కనుక దాన్ని అడ్డుపెట్టి యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వారికి ఏ విధంగా పుణ్యము తమ ఖాతాలో పడి తమ పాపరాశి ధ్వంసమవుతుందో, అలా ఆయన ఈశ్వరుడు కనుక, నిరంకుశుడు కనుక, ఆయన చేసినటువంటి పనిని అడగగలిగిన వారు ఉండరు కనుక, ఆయన సర్వజగన్నియామకుడు కనుక అతి తేలికగా కలియుగంలో కేవలం భగవన్ నామస్మరణం తప్ప మనం ఒకటి చేయగలిగిన వారము కాము కనుక, భగవంతుడు పరమ సులభ సాధ్యుడై మన యందు నిర్హేతుకమైన కృపని ప్రకటించి, తండ్రి కేవలం ఆ హుండీలోకి వెళ్లి తమకు కలిగినటువంటి ఎంత ద్రవ్యమైనా సరే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటారు. స్వామికి ఒక్కసారి నమస్కారం చేసినంత మాత్రం చేత పొంగిపోయి పాపరాశిని ధ్వంసము చేసేటటువంటి పారమైన కరుణ కలిగినటువంటి స్వరూపంగా ఆ వెంకటేశ్వరుని యొక్క విశేషాన్ని నిన్నటి రోజున వివరణ చేసి ఉన్నాను. ఆ 7 కొండల మీద స్వామితో పాటే అక్కడ ఉన్న వాటిలో పరమ పవిత్రముగా చెప్పబడేటటువంటిది స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతంచాపి త్రయమత్యంత దుర్లభం. స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం అనేటటువంటిది చాలా కష్టం. ఈ విధంగా కష్టం, అందులో మెట్లు దిగడం కష్టం, మునగడం కష్టం, స్నానం చెయ్యడం కష్టం కాదు. కష్టం అంటే ఎక్కడొస్తుందో తెలుసా అండి? పాపము అని దేన్ని పిలుస్తారో తెలుసా? పాపము అంటే భగవంతుని చేరకుండా భగవంతునికి మనకి మధ్యలో అడ్డు వచ్చేటటువంటి ప్రతిబంధకం ఏది ఉన్నదో దానికి పాపము అని పేరు శాస్త్రంలో. అది ఉన్నంతసేపు భగవంతుడి వైపుకి అడుగు వెయ్యనివ్వదు, అది అడ్డుగోడగా నిల్చుంటుంది. అసలు వెంకటాచలంలో అడుగు పెట్టాలంటేనే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి. ఒకసారి నిజంగా వెంకటాచలం వెళ్ళినా నాకు స్వానుభవంలో తెలుసు, పాపం చేతిలో దర్శనం టికెట్లు పెట్టుకున్నవారు తెల్లవారి లేస్తే అర్చనానంతర దర్శనం టికెట్ మీద వెళ్లి స్వామి దర్శనం చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నప్పటికీ కూడా తీరా తెల్లవారుజామున లేచి స్నానానికి వెళ్లే ముందే ఏదో రుగ్మతో ఇబ్బందో వచ్చి వెళ్లలేక రూములో పడుకుండిపోయి స్వామి దర్శనం చేసుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వెంకటాచలం వెళ్లి 7 కొండల మీదకి ఎక్కినా పుష్కరిణికి వెళ్లి స్నానం చెయ్యలేకపోయిన వాళ్ళు ఉంటారు. అంటే ఇంకా ప్రతిబంధక రూపంలో పాపము అడ్డు వచ్చి స్వామి దగ్గరికి చేరనివ్వలేదు. అందుకని 3 చాలా దుర్లభమన్నారు.
అంత తేలిక కాదురా, నువ్వు వెళ్ళినప్పుడల్లా అందులో మునక వెయ్యడం అన్నది అంత తేలిక అనుకుంటున్నావేమో. స్వామి పుష్కరిణీ స్నానం, స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. ఎందుకు ఈ మాట అన్నారు? స్వామి పుష్కరిణిలో స్నానానికి స్వామి అనుగ్రహమే మనకి కావాలి. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప అందులోకి వెళ్లి మునక వెయ్యనివ్వడు. ఒకసారి వేశాడా, స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎంతటి పాపరాశిని కూడా తీసేస్తుంది. కాదు కాదు, పుష్కరిణికి వేరొక గొప్పతనం ఉంది. పుష్కరిణిలో స్నానం చేస్తే ఈ శరీరమునకు ఉండేటటువంటి అనేక రుగ్మతలు నశిస్తాయి. కాదు, శరీరమునకున్న రుగ్మతలే కాదు, మానసికమైనటువంటి రుగ్మతలు నశిస్తాయి. దీని గురించి పురాణంలో ఒక కథ ఉంది. ఒక మహారాజు కొంతకాలం అరణ్యంలో వేటాడుతూ ఉండగా ఆ ఎదురుగుండా కనపడినటువంటి సింహం వెనకాతల వేట కోసమని వెళ్ళి ఆ సింహం తనని వెంట తరిమేటప్పటికి భయపడి ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద ఉండేటటువంటి భల్లూకం తనకి ఆశ్రయం ఇచ్చినా సరే కృతజ్ఞ బుద్ధితో నిద్రపోతున్న భల్లూకాన్ని సింహం మాటలు విశ్వసించి పైనుంచి కిందకి తోశాడు. ఆయన గంధర్వుడు. ఆయన పైనుంచి కింద పడిపోతూ ఆ భల్లూకం తన స్వస్వరూపాన్ని పొంది కృతజ్ఞతతో ప్రవర్తించావు కనుక లక్ష్మణుడు అంటాడు కిష్కింధకాండలో, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. బ్రహ్మగ్నేచ, బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం ఉంది. సురాపేచ, కళ్ళు తాగిన వాడికి ప్రాయశ్చిత్తం ఉంది. చోరీ, దొంగతనం చేసిన వాడికి ఉంది. భగ్నవ్రతే తథా, వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని సగం వ్రతం చేసి లేచిపోయిన వాడికి ప్రాయశ్చిత్తం ఉంది. కృతజ్ఞో నాస్తి నిష్కృతి, ఒకడి వలన ఉపకారమును పొంది తాను ప్రత్యుపకారము చెయ్యవలసిన సమయం వచ్చినప్పుడు ముఖం చాటు వేసిన వాడెవడున్నాడో వాడు కృతజ్ఞుడు. అటువంటి కృతజ్ఞుడికి మాత్రం శాస్త్రంలో ప్రాయశ్చిత్తం లేదు. అటువంటి కృతజ్ఞతతో నువ్వు ప్రవర్తించి నేను నిద్రపోతుండగా కిందనున్న సింహానికి ఆహారంగా నన్ను పైనుంచి కిందకి తోసివేశావు కనుక నీవు మతి చెలించిన వాడవై తిరుగుదువుగాక అని శపింపబడ్డాడు రాజు. ఆ సింహం వెళ్ళిపోయింది, ఈయనకి పిచ్చెక్కి తిరుగుతున్నాడు తిరుమల కొండల మీద. తండ్రికి తెలిసింది వార్త. తీసుకుని వెళ్ళాడు. ఉన్న ఒక్క కుమారుడికి పిచ్చి వచ్చిందని బాధపడ్డాడు. బాధపడితే ఒకానొక నాడు అదృష్టం కలిసి వచ్చింది. ఏనాడు ఇంటికి మహాపురుషులు వస్తారో ఆనాడే ఆ ఇంటికి సౌభాగ్యం. ఊరక రారు మహాత్ములు మా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, నీవొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు దశమస్కంధంలో. అందుకని ఒకనాడు వచ్చారు ఒక మహాత్ముడు, నీ పిల్లవాణ్ణి వెంకటాచలం తీసుకెళ్లి స్వామి పుష్కరిణిలో స్నానం చేయించమన్నారు. తీసుకొచ్చి ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేయించారు. వెంటనే అతనికి కలిగినటువంటి ఉన్మాదం తగ్గింది. మీకు ఇంకా చిత్రమైన విషయం చెప్పనండి, ఇప్పటికీ కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి అనేక రుగ్మతల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. వెంకటాచలంలో ఉండేటటువంటి తీర్థాలు సామాన్యమైన తీర్థాలు కావు. మళ్ళీ ఆ తీర్థాలకి కొన్ని తిథులున్నాయి. ఒక్కొక్కసారి చంద్రుడు ఏ తిథితో కలిసి ఉండగా, లేదా ఒక్కొక్క రోజు ప్రత్యేకించి ఏ నక్షత్రం ఉండగా, ఇవాళ హస్తానక్షత్రం ఉంది, అలా హస్తానక్షత్రం ఉండగా తుంగురు తీర్థంలో స్నానం చేసినా, లేదా ఘోణతీర్థంలో ప్రత్యేకమైన తిథులలో స్నానం చేసినా దానికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్కడికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. వాడు ఎంత పెద్దవారు అవనివ్వండి, వారి గురించి మాట్లాడవలసి వస్తే వారా అండి, అబ్బో చాలా గొప్పవారండి అని వాడి జీవితంలో వాడు అనడం. ఎవరినైనా సరే వాడా అంటాడు. ఎవరినైనా ఏకవచన ప్రయోగమే. వాడా నాకు తెలుసు, వాడెంతటి వాడంటాడు. ప్రతివాడిని ఏకవచన ప్రయోగమే. ప్రతివాడు వీడికన్నా తక్కువ వాడే, వీడు ప్రపంచానికి అంతటికీ వీడు అధికుడు అన్న భావనతో, అంత అహంకారంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. అటువంటి వారిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తిథి కలిగి ఉన్ననాడు తీసుకుని వెళ్లి స్నానం చేయిస్తే అటువంటి వారిలో మానసికంగా మార్పులు వచ్చి పరమభక్తితో ప్రవర్తించిన సందర్భాలున్నాయి. ఆ నీటికున్నటువంటి శక్తి అటువంటిది. ఎందుకనంటే ఆ కిరణ ప్రసారం చేత ఆ కొండల మీద ఓషధులకి తగులుతూ అవి వచ్చి పడినప్పుడు, అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు లింగపురాణంలో వ్యాస భగవానుడు. అసలు నీటికి ప్రాణిని నిలబెట్టే శక్తి ఉంది. ఆ నీరు లేకపోతే మనిషి బతకడు. నీరు లేకపోతే సంధ్యావందనమే లేదు, ఇంకా ధర్మం ఎక్కడుంది?
అందుకని ఆ నీరు నిలబెడుతుంది. ఆ నీరు ఓషధుల మించి ప్రవహించి వచ్చి దివ్యక్షేత్రములలో ఉన్నటువంటి తీర్థములు మనిషిని శారీరకమైన రుగ్మతల నుంచి మానసికమైన రుగ్మతల నుంచి కూడా ఉద్ధరించగలుగుతాయి. అందుచేత స్వామి పుష్కరిణీ స్నానం ఘటికాచల మాహాత్మ్యము అనే ఒక గ్రంథం ఉంది, తెనాలి రామకృష్ణ కవి రాశారు. అందులో ఎంతో మంది ఉన్మాదులైన వాళ్ళు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి తిరిగి స్వస్థత పొందినటువంటి వాళ్ళ గురించి వర్ణిస్తారు ఘటికాచల మహాత్మ్యంలో. అందుకని స్వామి పుష్కరిణీ స్నానం అదంత తేలిగ్గా దొరికేది కాదు. సద్గురోహ పాదసేవనం, గురువు అనలేదు, కేవలం సద్గురోహో. ఎవరు సద్గురువు? సద్గురు అంటే ఏ విధమైనటువంటి ప్రయోజనమును అపేక్షించక నిండిపోయినటువంటి బింది ఇంక నీరు తనలోకి ఇముడ్చుకోలేక ఆ అంచుల వెంట నీరు కారిపోయినట్లు తాను అనుభవించినటువంటి భగవత్ సంబంధమైన గుణములను లోపల ఆపుకోలేక నోటి వెంట మాటలుగా ప్రవహింపచేయగలిగిన వాడై శిష్యుల పట్ల వాత్సల్యంతో ఆవు యొక్క శిరములను పట్టుకునేటప్పటికి పాలు స్రవించినట్లు సర్వకాలములయందు మనస్సులో భగవన్నామమును జపిస్తూ ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రాశ్రయశుచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురురిత్య విధీయతే ఏకాకి నిస్పృహ శాంత చింతాసూయా వివర్జిత బాల్య భావేన యోభాతి తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మజ్ఞానీస ఉచ్యతే. ఎవరు సర్వకాలములయందు ఏకాకి అయి ఉంటాడో లోపల, బాహ్యమునందు ఎంతమందితో కలిసి తిరిగినా ఆ ప్రభావము ఆయన మీద పడదో, ఆయన ప్రభావము మిగిలిన వారి మీద పడుతుందో, ఎవడు అగ్నిహోత్రము వలె భాషిస్తుంటాడో, నిరంతరము మనస్సులో భగవంతుణ్ణి స్మరణ చేస్తుంటాడో, భగవంతుని యొక్క స్మరణకి దూరముగా బతకలేనటువంటి బలహీనతని పొంది ఉంటాడో, బ్రహ్మజ్ఞానమును పొంది ఉంటాడో, అటువంటి వాడు సద్గురువు. అటువంటి గురువు ఉన్నప్పుడు నగురోరధికం 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 ఇది శివశాసనత. పరమేశ్వరుడి శాసనం. అటువంటి గురువు కన్నా అధికుడు ఇంకా ప్రపంచంలో లేడు. ఆ గురువు తన సంకల్ప మాత్రం చేత శిష్యుల్ని రక్షించగలడు. కేవలం తన సంకల్పం చేత తన వాక్కు చేత శిష్యకోటిని ఉద్ధరించగలడు. అందుకని రమణ మహర్షి అంటారు, గురువుది సింహగర్జన. ఒక్కసారి సింహం గర్జించిందా అడవిలో జంతువులన్నీ పారిపోవలసింది. ఒక్కసారి గురువు నోరు విప్పి మాట్లాడా అప్పటి వరకు ఉండేటటువంటి అజ్ఞానము పటాపంచలైపోవలసింది. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవరున్నాడో ఆయన సద్గురువు. ఆయనకి ఏ కోరిక ఉండదు. ఆఖరికి తన కాళ్ళు కూడా ఆయన పట్టించుకోడు. రమణులు ఆశ్రమంలో కూర్చుని కాళ్ళు చాపు కూర్చుంటే నిష్కారణంగా వచ్చి భగవన్ మీ కాళ్ళు పడతామంటూ ఉండేవారు. అంటే కాసేపు పట్టనిచ్చేవారు. చూశారు, ఒక రోజున పరదా చాట్న దెబ్బలాడుకుంటున్నారు. ఒక పావు గంట నువ్వు పట్టావు కదా, తర్వాత నే పడతాను కాళ్ళని. పడుతుంటే భగవన్ చూసి అన్నారు, కాసేపు నా కాళ్ళు నేను పట్టుకుంటానన్నారు. మీ కాళ్ళు మీరు పట్టుకోవడం ఎందుకు భగవాన్ అని అడిగారు. మీ అందరు ఎందుకు పడుతున్నారన్నారు. మీ కాళ్ళు పడితే పుణ్యమని అన్నారు. మరి నాకు అక్కర్లేదా పుణ్యం, నేను పట్టుకుంటానన్నారు. ఇది మహాత్ములైనటువంటి వారికి ఉండేటటువంటి స్థితి. వారికి శరీరమునందు సంగముండదు, లేదా పొగట్టల చేత పొంగిపోయే తత్వం ఉండదు. అదిగో అటువంటి స్థితిని పొందిన వాడెవడున్నాడో తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. దూషించిన నాడు అదే చిరునవ్వు, పొగిడిన నాడు అదే చిరునవ్వు. పొగట్టకి పొంగిపోడు, తెగట్టకి కుంగిపోడు. ఇదిగో ఇటువంటి స్వరూపంతో నిరంతరము లోపల ఉండేటటువంటి పరమాత్మతో తన స్వరూపాన్ని అనుసంధానం చేసుకుని నిరంతరము యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు భజగోవిందంలో. మరి యోగమున్నా భోగమున్నా లేకపోయినా నిరంతరము భగవంతుని యొక్క అనుభవం చేత బాగా భోజనం చేసిన వాడికి త్రేణుపు మీద త్రేణుపు త్రేణుపు మీద త్రేణుపు వచ్చినట్టు నిరంతర భగవత్ చింతనాకైక చిత్తుడవడం చేత ఎప్పుడు దాన్ని స్మరిస్తూ ఆనందంతో ఉర్రూతలూగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు ఎవరున్నాడో, తామరాకు మీద నీటి బొట్టులా సంసారమునందున్నప్పటికీ కూడా సంసారమునందు తాను ప్రవర్తించక, సంసారమునకు లొంగక, నిరంతరము భగవంతుని పాదముల యందు రమించేటటువంటి మనస్సు కలిగినటువంటి సత్పురుషుడు ఎవరున్నాడో వాడు సద్గురువు.
గుకారశ్చంధకారస్తు రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురీత్యభిధీయతే. అజ్ఞానమును పటాపంచలు చేయగలిగినటువంటి వాగ్వైభవము ఎవరి వద్దనున్నదో అటువంటి వాడు సద్గురువు. ఎవరు తను నేర్చుకున్న దాన్ని అనుష్ఠాన పర్యంతము అనుష్ఠానములో పెడుతున్నాడో ఆయన సద్గురువు. ఇన్ని లక్షణములను చెప్పి అదిగో అటువంటి సద్గురువు ఉన్నారే, అటువంటి సద్గురువు యొక్క పాదములు పట్టేటటువంటి అదృష్టం నీకెప్పుడు కలుగుతుంది? ఆయనకేమి కోరికుంది? ఆయన ఏమి ఎవ్వరిని అనుమతించరు. ఆయనేం మీరు వచ్చి నా కాళ్ళు పట్టండి అని అడగరు. అటువంటి గురువు బాగా అలిసిపోయి శిష్యులకి బోధ చేసి ఆయన ఏ తల్పం మీదో పడుకుని మనస్సులో భగవంతుడి గురించి స్మరిస్తూ ఆనందపడిపోతూ ఆయన లీలల్ని అనుభవిస్తూ ఆ సంతోషంతో ఆయన ఏదో తనలో తానే రమించిపోతూ నవ్వుకుంటూ పడుకున్నటువంటి గురువుగారి యొక్క పాదములు పట్టేటటువంటి అదృష్టం కలగాలంటే అది మాత్రం అంత తేలిక. అందుకని సద్గురోహో పాదసేవనం. ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతం కూడా అంతే కష్టం. ఏకాదశి వ్రతం అంటాం కానీ నిజానికి అది ద్వాదశి వ్రతం. అందుకని ఏకాదశి వ్రతం అంత జాగ్రత్తగా అశనముండి ఏకాదశి నాడు ఏ పదార్థాన్ని తీసుకోకుండా ఉపవాసం అంటే చాలా మంది ఉపవాసం అంటే నిరాహారముగా ఉండడమే ఉపవాసం అనుకుంటారు. నిరాహారముగా ఉండడము ఉపవాసము కాదు. ఈ శరీరము నిలబెట్టడానికి ఎంత సత్వగుణ ప్రధానమైనటువంటి పరమ పరిమితమైనటువంటి ఆహారమును తీసుకోవడం చేత ఆహారము తీసుకున్నటువంటి కడుపు ఉద్రేకమును చెంది కనురెప్ప పడిపోయేటటువంటి అశక్తత కల్పించకుండా మనిషి యొక్క మనస్సు భగవంతుని పాదార విందముల యందు రమించేటటువంటి అర్హతతో కూడినటువంటి మనస్సుని నిలబెట్టగలిగినటువంటి ఆహారం ఉంటుందో అంత పరిమితితో కూడిన ఆహారమును మాత్రమే తీసుకుని నిరంతరము భగవంతుని పాదముల యందు రమించి ఉన్నవాడు ఉపవాసి, వాడు ఉపవసించి ఉన్నాడు. అందుకని అది ఉపవాసం అంటే. అందుకని అదిగో అటువంటి ఉపవాసము చెయ్యడం ఏకాదశి నాడు చెయ్యాలి. ఆ ఏకాదశి నాడు కేవలము భగవంతునికి సంబంధించిన స్మరణ తప్ప వేరొక స్మరణ మనస్సునందు లేక కాసేపు భజన. మీరు ఎన్ని చెయ్యండి, ఎన్ని చేసినా చేసేటటువంటిది చేస్తూ మనస్సు మాత్రం వెళ్ళిపోయిందా దానివల్ల ప్రయోజనం శూన్యం. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానదా తేషు స్నాత్వా పునః నిర్మలం మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు వ్యాసుడు. ఎందుకురా భ్రమన్ సర్వతీర్థేషు, తిరుగుతావు క్షేత్రాలన్నీ తిరుగుతావు. ఈ మనస్సునందు శాంతి లేదు, నీ మనస్సునందు ఊరట లేదు. ఆ మనస్సు భగవంతుణ్ణి తన లోపల నిలుపుకోలేదు. అందుకని మనకి దర్పణ సేవ అని చేయిస్తారు. ఎందుకో తెలుసా అండి? దర్పణ సేవ అద్దంలో స్వామివారిని చూడండి, అద్దంలో స్వామివారిని చూడండి అంటారు. ఎందుకు అద్దంలో స్వామివారిని చూడడం? అద్దమనబడేటటువంటి మనస్సుకి ముందు భగవానుణ్ణి పెడితే ఈ మనస్సు లోపల భగవంతుని యొక్క ప్రతిబింబము వెళ్లి నిలబడాలి. ఒక్కసారి క్షేత్రమునకు వెళ్లి మూర్తి దర్శనం చేస్తే ఆ మూర్తి దర్శనం చేసినటువంటి కన్నులది కాదు, కన్నులతో దర్శనం చేసినప్పుడు కన్నులు చూస్తున్నప్పుడు చూడబడేటటువంటి వస్తువునందు మీ మనస్సు ఏకాగ్రతతో నిలబడాలి. అలా నిలబడితే బయటికొచ్చి కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా ఏమండి వెంకటాచలపతి ఎలా ఉంటారు? ఆపాదమస్తకం చెప్పగలగాలి. ఇది సుందరకాండలో కృష్ణ చేసిందమ్మ. ఎలా ఉంటాడో రాముడు చెప్పంది. త్రిస్తరస్త్రిప్రలంభస్త్రిసమహత్రిశోన్నత త్రితామ్ర స్త్రిచ స్నిగ్ధ గంభీర స్పృశునిత్యసహ అని చెప్పేశారు మహానుభావుడు హనుమ. ఆపాదమస్తకం రామచంద్రమూర్తి ఎలా ఉంటారో, లోపల మనస్సులో ఎలా ఉంటారో, ఆయన దయాగుణం ఎలా ఉంటుందో వర్ణించి చెప్పగలిగారు. ఇటువంటి అనుభవము తన మనస్సులో నిలబెట్టుకోవడం అనేటటువంటిది ఉపవాసం. అందుకని అదిగో అటువంటి ఉపవాసము ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 నీకు దొరకమంటే దొరికేవి కావు. అందుకని తిరుమల విడితే ఒక నియమం ఉంది, ఒక కట్టుబాటు చేశాడు పరమాత్మ. ఆయన ఎంత కట్టుబాటు చేశాడో తెలుసా అండి? యుగధర్మాన్ని తాను ముందు పాటించాడు వెంకటేశ్వర స్వామి. అందుకే పెళ్లి చేసుకుంటే అప్పు, లేకపోతే ఆయన కర్మ ఆయనకు అప్పిందుకు. స్త్రీ ఆయన సొత్తు. ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుక రంబు క్రిందపుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము విద్యము సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి అష్టమస్కంధంలో. అటువంటి వాడు ఒకటి దగ్గర పుచ్చుకోవడమా? కుబేరుడి దగ్గర తన కింకరుడు యుగధర్మాన్ని చూపించారు. ఆదివరాహమూర్తిని అడిగారు స్థలం ఇమ్మని. స్థలం మౌల్యేను గృహ్యతాం అన్నాడు ఆయన.
డబ్బుచ్చుకుని ముచ్చుకోవాయా స్థలం అన్నారు. అంటే 100 గజాల స్థలం కొనుక్కున్నారు ఏడుకొండల మీద. ఏమిటి ఎలా ఇచ్చి? ప్రథమ దర్శనం నీకు, ప్రథమ నైవేద్యం నీకు, ప్రథమ క్షీరసేచనం నీకని. రేపు పద్మావతి శ్రీనివాసుల పరిణయం శనివారం కదా, రేపటి రోజున వివరణ చేస్తాను. పద్మావతి శ్రీనివాసుల పరిణయం రేపు విన్నంత మాత్రం చేత మహాపుణ్యం. అందుకని అదిగో అటువంటి వైభవం ఉన్నటువంటిది కాబట్టి, ఆ స్వామి అంతటి దయాళువు కాబట్టి అక్కడ మనకి చెప్పేటప్పుడు త్రయమత్యంత దుర్లభం, ఈ 3 అంత తేలిగ్గా దొరుకుతాయి అనుకుంటున్నావేమో, ఇవి దొరకమంటే దొరికేవి కావు. అందుకని స్వామి కట్టడి చేశారు, వెళ్ళిన వాళ్ళు స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యండి. ఎందుకు పుష్కరిణిలో స్నానం చేయి, పుష్కరిణిలో స్నానం చెయ్యి అండం? స్వామి పుష్కరిణికి ఒక పెద్ద రహస్యం ఉంది. క్రీడాద్రిని గరుత్మంతుడు తీసుకుని వచ్చేటప్పుడే విరజానది స్వామి పుష్కరిణిగా వచ్చింది. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడూ తన అంతటా ఉంటారు భగవానుడు. శ్రీ మహావిష్ణువు అంటే వైకుంఠంలోనే ఉంటాడు అనుకోకండి, అంతటా ఉంటాడు ఆయన. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు ధనవగ్గని వింటే. అంతటా ఉన్నాడు ఆయన. అంతటా ఉన్నవాడు ప్రకటముగా తన ఆవాసముగా ఉంటాడు వైకుంఠంలో. అటువంటి వాడు ఆయనతో పాటుగా ఆయన అవతారమును స్వీకరించి అజాయమానో బహుధా విజాయతే అని అవతారమును స్వీకరించవలసినటువంటి అవసరము లేనివాడు ఎక్కడెక్కడ ధర్మమునకు హాని కలిగితే అప్పుడప్పుడు ధర్మ సంస్థాపనార్థమని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తనని భక్తులు ఇలా చూడకుండా ఉండలేమని ఆర్తి చెందినప్పుడు పరమాత్మ ఆ రూపాన్ని పొంది వస్తారు. అసలు భగవానుడికి నామం లేదు, రూపం లేదు. అటువంటి వాడు ఒక రూపాన్ని తీసుకుంటున్నాడు. అందుకనే అదితి తపస్సు చేస్తే ఆయన ఒక మాట చెప్పారు, నాకు వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా అన్నారు. అదితి నాకు కోరిక పుట్టింది, నీ కడుపులోంచి బయటికి వచ్చి నీ కొడుకుగా ఆడుకోవాలనుకుంటున్నాను అదితి, అందుకని వామనమూర్తిగా వస్తానన్నారు. రవి మధ్యాహ్నమునంచరింపర్గహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజాత లగ్నంబురన్ భువనాధీశుడు పుట్యవామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అన్నారు పోతన గారు అష్టమస్కంధంలో. అందుకని అలా వచ్చాడు ఒకనాడు. అందుకని రాగలిగినటువంటి సమర్థత ఉన్నవాడైన నాకు ఒక రూపం ఉంటుంది, ఈ రూపమును మార్చి కొత్త రూపం పెట్టమంటే నేను తెచ్చుకోలేను. పరమాత్మ రూపం లేనివాడు కాబట్టి కావలసిన రూపాన్ని ధరిస్తుంటాడైన. అందుచేత అదిగో అటువంటి పరమాత్మ ఉన్నారే, ఆయన ఎప్పుడెప్పుడు అవతారం స్వీకరించి శ్రీవైకుంఠం నుంచి బయలుదేరి వచ్చినా ఆయనని విడిచిపెట్టి ఉండలేక వచ్చేటటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. ఇది దాశరథీ శతకంలో గోపరాజు గారు చెప్పారు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శకరక్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అన్నారు. దాశరథి అంటే ఆయన పొంగిపోతాడు. జన్మలేని వాడివి తండ్రికి కొడుగ్గా జన్మించావా తండ్రి, ఎంత కరుణయ్యా మా మీద, కరుణాపయోనిధి, కరుణకి సముద్రము వంటివాడా అని పిలుస్తారు. అంతటి కారుణ్యమూర్తి కనుకనే మన్నుద్ధరించడానికి వెంకటాచలపతిగా వచ్చాడు. అందుకని ఆ స్వామి అనుగ్రహం ప్రసరించడానికి ఆయనతో పాటుగా వచ్చేటటువంటి వాటిలో ఆయనని విడిచిపెట్టకుండా వెంటనే వచ్చేది అమ్మవారు వస్తుంది. అందుకని అమ్మవారికి ఓ పేరుంది. లక్ష్మీ అష్టోత్తరం చెప్పారనుకోండి, తిన్నగా పేర్లు చెప్పరు. ముందు లక్ష్మీ అష్టోత్తరానికి గజ్జె చెప్తారు. గజ్జె చెప్తే ఏమంటారు మీరు? అందులో నిత్యానపాయని నిరవధ్యాం దేవదేవ దివ్య మహిషీం అని అమ్మవారికి విశేషణాలు. ఆవిడ నిత్యానపాయని, ఎన్నడూ విడిచిపెట్టకుండా స్వామితోటి కలిసి ఉండేటటువంటి స్వభావం ఉన్నటువంటి తల్లి. అందుకని ఆవిడ కూడా ఎప్పుడెప్పుడు స్వామి వస్తే ఆయన వెనకాతలు వస్తూ ఉంటుంది. ఆయన ఒకనాడు రామచంద్రమూర్తిగా వచ్చారు, ఆవిడ సీతమ్మగా వచ్చింది. ఆయన ఒకనాడు కృష్ణ పరమాత్మగా వచ్చారు, ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చింది. ఆయన ఒకనాడు వెంకటాచలపతిగా వచ్చారు, ఆవిడ పద్మావతీదేవిగా వచ్చింది. అలా ఆయనని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి వస్తువులలో మొట్టమొదటిది అమ్మవారు. అందుకే చిత్రం ఏమిటో తెలుసా అండి, అమ్మవారికి భక్తి గురించి చెప్పవలసి వస్తే అమ్మగారి గొప్పతనం. అసలు అమ్మ అందుకని వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. అసలు వెర్రి చూపు ఎక్కడంటే విడదీసి చూడటం. అమ్మవారిని అయ్యవారిని, నాకు అయ్యవారు ఒక్కరే కావాలి, నాకు అమ్మవారు అక్కర్లేదండి శూర్పణఖ, ముక్కు చెవులు పోయే. నాకు అయ్యవారు అక్కర్లేదు, అమ్మవారు ఒక్కరే కావాలన్నారు రావణాసురుడు, తలకాయలు ఎగిరిపోయాయి. నాకు అయ్యవారు అమ్మవారు కలిసి కావాలన్నారు హనుమ, భవిష్యత్ బ్రహ్మయ్యారు. అందుకని పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణరత్న కోశంలో, అనుకలతనుకాండాలింగనారంభ శుంభ ప్రతిదిశ భుజశాఖ శ్రీసఖానోకహర్తి
స్తననయనగుడుచ్చ స్పాల పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మి కల్పవల్లి కటాక్షాన్. అమ్మ, మాకు ఎప్పుడైనా దర్శనమిస్తే నువ్వు ఎలా దర్శనమిస్తావో తెలుసా? నువ్వు ఒక్కదానివి మాకు కనపడద్దు, స్వామి నుంచి విడివడిన స్వరూపంతో మాకు కనపడద్దు, నువ్వు ఎప్పుడూ గాఢాలింగనం చేసుకున్నటువంటి స్వరూపంతో అయ్యతో కలిసి మాకు కనపడాలి అని అడుగుతారు. అదిగో అటువంటి స్వరూపమున్న తల్లి కనుక అయ్యని విడిచిపెట్టి ఉండదు కనుక అమ్మ అయ్యతో పాటు వచ్చేస్తుంటుంది. అలా వచ్చే రెండవది ఏమిటో తెలుసా అండి? విరజానది. స్వామివారు ఆనందంతో స్నానం చేసేటటువంటి విరజానది ఉందే, ఆ విరజానది స్వామి ఎప్పుడెప్పుడు అవతారం స్వీకరించి భూమండలం మీదకి వచ్చినా ఆయనతో పాటుగా విరజానది కదిలొస్తుంది. అదిగో అలా వచ్చింది. అలా రాబట్టే ఒకనాడు రామచంద్రమూర్తిగా వస్తే గోదావరి నదిగా వచ్చింది. వచ్చి పరమపావనమైన భద్రాద్రి క్షేత్రం ముందు ప్రవహిస్తోంది. అలా వెంకటాచలంలో కూడా స్వామిని విడిచిపెట్టి ఉండలేక స్వామితో పాటుగా వచ్చినటువంటి విరజానదియే స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన శ్రీ భూదేవులిద్దరితోటి కలిసి అందులో స్నానం చేశారు స్వామి. మనం స్నానం చేస్తాం, స్నానం చెయ్యడానికి కూడా ఒక గొప్పతనం ఉంటుంది. కాకి స్నానం అని శాస్త్రంలో ఒకటి ఉంది. కాకి స్నానం అంటే ఏమిటో తెలుసా? వాడు వెళ్ళి స్నానం చేస్తాడు. దేనికి? ఇది శుభ్రపడాలి. నాకండి స్నానం చేయకపోతే ఉండలేనని స్నానం చేస్తాడు. శాస్త్రం అంది దాన్ని కాకస్నానము అంది. అలా చేస్తే వాడు దీని శుభ్రత కొరకు మాత్రమే స్నానం చేస్తాడు. అసలు శుద్ధి ఒకటి ఉంది స్నానం చేయడానికి. ఏమిటది? గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యౌజలేస్మిన్ సన్నిధింకురు అని చెప్పుకుని ఆ నీళ్లు తీసి శిరస్సును ప్రోక్షణ చేసుకుని స్నానం చేస్తారు. అలా చేస్తే దాని చేత మనస్సు శుద్ధి పొందుతుంది. మనస్సు శుద్ధి పొందకుండా శరీరం ఒకటి మాత్రమే శుద్ధముగా ఉన్ననాడు వాడు లోకకంటకుడవుతాడు. కారణం ఏమిటి? మనిషిని ఉద్ధరించగలిగినది మనస్సు. ఈ మనస్సు బాగున్ననాడు పైన శరీరమునకు కొద్దిగా ఇబ్బంది వచ్చినా ఏం బాధ ఉండదు. మీరు అందుకే చూడండి, పెద్దలైన వాళ్ళెవ్వరూ కూడా బాహ్య సౌందర్యంతో ఏం మెరిసిపోతూ ఉండరు. చంద్రశేఖర పరమాచార్యులు వారిని ఫోటో చూసి ఎంత అందంగా ఉన్నారో, వీరిని ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ కి వేస్తే బాగుంటుందని ఏ మూర్ఖుడైనా అంటాడా? చంద్రశేఖర పరమాచార్యులు వారు అందం ఏమిటి? చేతో మట్టిక మండలం పట్టుకుని మోకాళ్ల మీద గొంతు కూర్చుంటే ఈ మోచిప్పలు కూడా పైకి తేలిపోయినంత బక్క పలచగా ఉండి రెండు చేతుల మధ్యలో చేతులు పెట్టి ఒక్కనాడు మనం చేయమల ఆచమనం ఎలా చెయ్యాలో అలా చేస్తారు పరమాచార్యుల వారు. రెండు చేతులు మధ్యలో పెట్టి ఆ మట్టి ఉద్ధరిణితో తీసుకుని నీళ్లు పోసుకుని ఆ నీళ్లు తాగేవారు. ఆచమనం చేసి మహానుభావుడు ఆ సత్యదండాన్ని నదిలో ముంచి స్నానం చేస్తున్నటువంటి భంగిమలో పరమాచార్యుల వారిని చూడండి. ఏముంటుంది? డొక్కు శరీరం, ఎముకల గూడు, అయినా విభూతి, ఇంత కుంకంబొట్టు, ఇంతంత రుద్రాక్షలు, ఆ తలమించి వేసినటువంటి బట్ట, కళ్ళకి పెట్టుకున్నటువంటి అతి చౌకబారు కళ్ళజోడు, దానికి పెద్ద పెద్ద భూతద్దాలు. కానీ ఆ చిరునవ్వు అమ్మవారి చిరునవ్వు. ఆ అభయహస్తం పరమశివుడి అభయహస్తం. ఆయన పాదాలు శ్రీకృష్ణుడి యొక్క పాదాలు. ఆయన ఊపిరి పరమహంస ఊపిరి. అటువంటి వారిని చూసేటప్పటికే ఆకర్షించేస్తుంది. అది ఎలా స్నానం చెయ్యాలో అలా స్నానం చేసి 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 మనస్సుని భగవంతుని యందు నిలబెట్టడం చేత పునీతమైపోయినటువంటి శరీరం అందుచేత ఆకర్షిస్తుంది. అందుకని ఎందుకు ఈ విషయం మీకు మనవి చేశానంటే, అందుకని పుష్కరిణిలో స్నానము మనము చేస్తాం, స్నానం పెద్దలు చేస్తారు స్నానం. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. అనంతాచార్యుల వారని వెంకటేశ్వర స్వామి వారితో మాట్లాడుతుండేవారు. ఆయన ఒకసారి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళారు. శ్రీవిల్లిపుత్తూరు వెళ్లి వారు స్నానం చేయడానికని దిగారు. ఆ కొలనులో దిగి చేతులు పెట్టి కింద కడుగుతున్నారు. శిష్యులు అడిగారు, ఏమిటి కడుగుతున్నారన్నారు. ఈ కొలనులో గోదాదేవి తిరుప్పావై వ్రతం చేసినప్పుడు ఆవిడ ఇందులో స్నానం చేసింది కదా. సౌభాగ్యవతి అయినటువంటి తల్లి ఆవిడ స్నానం చేసినప్పుడు తన యొక్క చిలికెత్తెలతో కలిసి స్నానం చేస్తే ఆమె ఒంటికి పసుపు రాసుకుని స్నానం చేస్తుంది. ఎంత ధర్మం చెప్పారో చూడండి. పసుపు రాసుకు స్నానం చేస్తుంది కనుక అమ్మవారి ఒంటికి పట్టిన పసుపు కరిగి ఈ నీటి అడుగుకి వెళ్లి పేరుకుని ఉంటుంది. ఎక్కడైనా ఇంత పసుపు ముద్ద దొరుకుతుందేమోనని వెతుకుతున్నానన్నారు. ఎంత తాపత్రయం. మనమైతే మనమంటే మీరు కాదు, నాలాంటి వాడు, నా వంటి వాడిని తీసుకెళ్లి ఇందులో ఆండాళ్ళ తల్లి స్నానం చేసిందిట అన్నారు అనుకోండి,
ఎలా ఉందో ఎలా చేసిందండి ఇందులోను, నిజంగా చేసిందంటారా, అప్పుడు ఇలాగే ఉంటుందంటారా? వాడికి ముందు సంశయాత్మ వినశ్యతి, వాడికి ముందు అనుమానం, ఏది నమ్మడం. వాడి జీవితం ఎంతో వాడికి పురాణము అంతే. అందుకని అదిగో అది కాకుండా మార్చగలిగినటువంటి శక్తి కలిగినది స్వామి పుష్కరిణి. సరే, అందుచేత అంత శక్తివంతమైన స్వామి పుష్కరిణి కనుక స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. అక్కడ పుష్కరిణి ఎంత గొప్పదో. పైగా మీకొక విశేషం, స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరొక్కసారి తిరుమల క్షేత్రంలో స్వామి పుష్కరిణి స్నానం చెయ్యడానికి మానసికంగా వెళ్ళండి. తెల్లవారుజామున 5 గంటలకి మీరు అర్చనానంతర దర్శనం టికెట్ మీద ఏడుకొండలవాడి యొక్క గుడిలోకి వెళ్ళిపోవాలి అనుకుని సంకల్పం చేసుకుని ముందు రోజు రాత్రి తక్కువ పదార్థాన్ని మాత్రమే తీసుకుని పడుకుంటే, ఎందుకంటే కడుపు నిండా తినేస్తే పులిత్రేణుకులు వస్తాయి తెల్లవారేటప్పటికి, అని తక్కువ పదార్థం తీసుకుని పడుకుని అలారం పెట్టుకుని 3 గంటలకి లేచిపోయి కాటేజీలో స్నానం చెయ్యకుండా ముఖ ప్రక్షాళనం చేసుకుని కాలకృత్యాదులు తీర్చుకుని ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేద్దామని మీద తువ్వాలోటేసుకుని తెల్లవారుజామున 3 గంటలకి రాంబగీజా కాటేజీ మెట్లు దిగి ఆ రోడ్డు నుంచి పుష్కరిణి వైపు స్వర్ణతేరు ఉండేటటువంటి రోడ్లో నడిచి వెడుతున్నారనుకోండి, తెల్లవారుజామున చల్లటి గాలి కొండల నుంచి వచ్చేస్తుంటుంది. ఆ గాలి గుండెలకి ఉరుసుకుంటూ వెళ్ళిపోతుంటే, మీరు కట్టుకున్నటువంటి వస్త్రం మీ పంచ వెనక్కి వెళ్ళిపోతుంటే, మీరు జాగ్రత్తగా ఎడంచేత్తో పంచ గట్టిగా పట్టుకుని తువ్వాలు ఎగిరిపోకుండా కుడి చేత్తో పట్టుకుని మళ్ళీ అర్చనానంతర దర్శనానికి అందుకోవాలని గబగబా నడిచి ముందుకెళ్లి కుడి చేతి పక్కకి తిరిగి అలా వెళ్లి మళ్ళీ ఎడం చేతి పక్కకి తిరిగితే అక్కడ హనుమ ఉంటారు. అక్కడ హనుమకి వ్యాసరాయల వారు ప్రతిష్ఠ చేశారు. ఆ హనుమకి నమస్కారం చేసి కొంచెం ముందుకెళ్లి ఆ పక్కన మళ్ళీ వరదరాజస్వామి, అక్కడ ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క ఆదివరాహ స్వామివారి యొక్క గుడి వెనకాతల ఉన్నటువంటి ఎడం పక్కకి తిరిగి ఆ పక్కకి వెళ్లి కొంచెం మళ్ళీ ఎడం పక్కకి తిరిగితే పైన గొట్టాల్లోంచి నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లకి తడిసిపోకుండా జాగ్రత్తగా చెయ్యిలా అడ్డు పెట్టుకుని మీరు లోపలికి వెళ్లేటప్పటికీ కొంతమంది స్నానాలు చేస్తుంటారు, కాకి బట్టలు వేసుకుని గార్డు ఉంటాడు, సబ్బులు అందులో ఉతక్కండి బట్టలు నలపకండి అంటుంటాడు. అప్పుడు మీరు ఆ తువ్వాలు పంచా అక్కడ పెట్టుకుని ఏదో చిన్న వస్త్రం కట్టుకుని ఆ స్వామి పుష్కరిణి మెట్ల దగ్గర ముందు నాచు జారిపోతామేమో అని చూసుకుని ఏం లేవని నిర్ణయం చేసుకుని అందులోకి దిగి కూర్చుని ముక్కు ఈ 2 చెవులు ఇలా మూసుకుని ఒక్కసారి అందులో బుడుంగని మునకేసి పైకి తేలారనుకోండి, ఎంత ఆనందమో అయిపోయిందంతే పాప ప్రక్షాళన. ఒక్కసారి లేచి ఇటు తిరిగారనుకోండి, ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే. ఆనందనిలయ బంగారు గోపురం కనపడుతుంది. దానికి నమస్కారం చేసి ఎడం పక్కకి మీరు 10 మెట్లు 10 అడుగులు వేశారనుకోండి, ఎదురుగుండా ఆదిశంకరాచార్యులు వారి స్తూపం కనపడుతుంది. ఆ పక్కనున్న మెట్ల మించి పైకెక్కితే 4 శిష్యుల మధ్యలో శంకరులు సత్యదండం పట్టుకుని కూర్చుని ఉంటారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని నమస్కారం చేసి మెట్లు దిగి కిందకొస్తే స్వామివారి పాదాలు ఉంటాయి అక్కడ. ఆ పాదాలకి మీ శిరస్సు తాటించి పొద్దున్నే అంత వేకువజామున శంకరాచార్యుల వారి పాదాలకి నమస్కారం చేసుకుని ఆ కడిబట్ట విప్పేసి ఓ పొడిబట్ట కట్టుకుని తువ్వాలతో తుడుచుకుని, తువ్వాలు వాసన చూస్తే ఇవాళ రేపు తువ్వాలంతా బ్లీచింగ్ వాసన, పుష్కరిణిలో ఎక్కువ కలిపేస్తున్నారు కాబట్టి అంత బ్లీచింగ్ వాసనతో కూడినటువంటి బట్టలతో మళ్ళీ అంత చల్ల గాలిలో తిరిగి వచ్చారనుకోండి, నిజంగా పుష్కరిణి స్నానానికి ఉండేటటువంటి వైభవమే వైభవం. అందుకు నా పుష్కరిణి అంత గొప్పది. స్వామి పుష్కరిణి తర్వాత మళ్ళీ అంత శక్తి కలిగినది పాపనాశన తీర్థం. ఆ పాప వినాశనం, దాని పేరే పాపనాశనం. పాపాన్ని దహించి వెయ్యగలిగినటువంటి శక్తి కలిగినది. అది ఎక్కడో కొండల మించి పడుతూ ఉంటుంది. అందున ప్రత్యేకించి కొన్ని తిథులలో అక్కడికి వెళ్లి ఆ పాపనాశన తీర్థం కింద శిరస్సు పెట్టి నమస్కారం చేస్తే, తీర్థంలో స్నానం చెయ్యడం అంటే అంత తేలిక అనుకోకండి. తీర్థంలో స్నానం చెయ్యడానికి కూడా ముందు కొంత అనుభవం ఉండాలి. అనుభవం లేనివాడు వెళ్లి పాపనాశనం లాంటి క్షేత్రంలో కానీ చాలా బాగుందని కానీ అందులో తలనీలాలు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత గుండు పట్టికెళ్లి జలపాతం కింద పెట్టి మీరు 1/2 గంట స్నానం చేసి బయటికి రండి, హోరు మొదలెడుతుంది చెవుల్లో దర 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 చప్పుడు. ఎందుకని తల మీద జలరాశి పడింది, ఆ చప్పుడిని అబ్జార్బ్ చేసుకుంటుంది బ్రెయిన్. ఆ చప్పుడు మొదలవుతుంది చెవుల్లోకి. అందుకని తల దాని కింద పెట్టి స్నానం చేయడానికి కూడా నేర్పరితనం ఉండాలి, ఉండి స్నానం చేయాలి జాగ్రత్తగానే. అలా పాపనాశనంలో స్నానం పాపాన్ని తీసేస్తుంది. ఇంకా గొప్పది ఆకాశగంగ.
అసలు ఆకాశగంగ ఎక్కడి నుంచి వస్తోందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆ కొండల్లోంచి అంతర్వాహినిగా వస్తుంటుంది, వచ్చి ప్రకటంగా పడుతుంది. ఆకాశగంగకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎంతకీ పిల్లలు పుట్టనటువంటి వాళ్ళు చైత్రమాసంలో పౌర్ణమి నాడు ఆకాశగంగలో ఎలా స్నానం చెయ్యాలో అలా స్నానం చేసి, ఇలవేల్పు వాళ్ళ ఇంటి సింహాసనంలో ఏ స్వరూపంతో భగవానుడు కూర్చుంటున్నాడో, వెంకటేశ్వరుడి ఆరాధనే చెయ్యమని చెప్పలేదు పురాణంలో. సింహాసనంలో మీరు ఏ రూపంతో ఇలవేల్పుని పూజిస్తున్నారో ఆ ఇలవేల్పుకి అక్కడ వ్రతం చేస్తే వాళ్ళు గర్భం ధరించి తీరుతారని శాస్త్రం ప్రమాణం చేసింది. అంత గొప్ప తీర్థం ఆకాశగంగ. అక్కడే తుంబురు తీర్థం. ఆ తుంబురుడనేటటువంటి భక్తుడు ఆయన తపస్సు చేస్తే శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకి కావలసినటువంటి వరములను కటాక్షించినటువంటి ప్రదేశం అది. తుంబురు తీర్థం పక్కనే ఘోణతీర్థం అని ఉంటుంది. ఆ ఘోణతీర్థం అయ్య బాబోయ్ మీరు ఎప్పుడైనా చదవాలి. ఆ భవిష్యోత్తర పురాణం గాని లేకపోతే వామన పురాణం గాని వరాహ పురాణం గాని చదివితే ఎంత పెద్ద చిట్టా రాశారో పాపాలు. నిష్కారణంగా పచ్చగా ఉన్న చెట్లు నరికించేసేవాడు, కన్యల్ని విక్రయించుకునేవాడు, వరి కుప్పలు తగలబెట్టేవాడు, పసిపిల్లల్ని చంపేసేవాడు, భార్యాభర్తల్ని విడదీసేవాడు, నిష్కారణంగా నోరు విప్పి మాట్లాడితే కఠినమైన మాటలతో ఇతరుల మనస్సు నొప్పించడానికి అలవాటు పడినవాడు, ఇంకొకటి బాధ చూసి తను సంతోషించగలిగేటటువంటి దుష్ట హృదయం ఉన్నవాడు, ఇటువంటి వాళ్ళ పాపములనన్నింటినీ తీసేస్తుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం అగస్త్య మహర్షి అక్కడ కూర్చుని తన శిష్యులకి బోధ చేస్తున్నారు ఆ తీర్థం గురించి గొప్పతనం. ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టులోంచి ఒక పక్షి స్త్రీగా మారి వచ్చింది. నా భర్త పట్ల నేను అపచారంతో ప్రవర్తించాను, ఈనాడు ఈ తీర్థమాహాత్యం విన్నంత మాత్రం చేత నాకు శాపం పోయిందండి అని ఘోణతీర్థంలో స్నానం చేసింది. ఇవన్నీ పరమ పవిత్రమైన తీర్థాలు. అక్కడికి కొంచెం దూరంలో కుమారధారా తీర్థము అని ఆ తీర్థం ఉంటుంది. దాని పక్కనే దేవతీర్థం, ఆ పక్కనే ఆ కింద కపిల తీర్థం. ఇంకా చిత్రాతి చిత్రమైనటువంటి విషయం పాండవ తీర్థం. మీరు ఇప్పటికీ కూడా ఆకాశగంగా పాపనాశనం వైపుకు వెళ్లడం కోసమని మొదలుపెట్టి స్వాగత తోరణం దాటి కొద్ది దూరం వెళ్లగానే కుడి చేతి పక్కకి తిరిగితే సాధారణంగా తీసుకెళ్లరు. మీరు ప్రయత్నపూర్వకంగా అడిగితే తీసుకెడతారు. తీసుకెడితే ఆ జీపులో వెళ్లి అక్కడ దిగితే కొంచెం మెట్లు దిగాలి కిందకి. మెట్లు దిగి కిందకి వెడితే అక్కడ పాండవ తీర్థం ఉంటుంది. ఆ పాండవ తీర్థంలో ఇప్పటికీ పెద్ద శిల ఒకటి ఉంటుంది. ఈ మధ్య కాలంలో నాతో తిరుపతి వచ్చారు ఒక 60-70 మంది. అంటే నేను చూపించానన్న గర్వంతో నేను ఈ మాట అంటం లేదు. అంతమందిని కలిసి చూసే అదృష్టాన్ని శ్రీ వెంకటేశ్వరుడు కటాక్షించాడని చెప్తున్నానంతే. అది క్షేత్రపాలక శిల. పరమశివుడు వెంకటాచలంలో లోపల తిరుమల దేవాలయంలో రాత్రి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత దొల్లుతుండేవాడు. ఆయన దొల్లుతుండగా గుండు కింద పడి ఒక పిల్లవాడు మరణించాడు ఒక రోజున గుళ్ళో ఉండిపోయి. అప్పుడు ఆ శిలనంతటినీ కూడా తీసి పాండవుల తీర్థంలో పెట్టారు. ఇప్పటికీ మీరు వెడితే చూడొచ్చు. చాలా మంది నాతో దర్శనానికి వచ్చిన వాళ్ళు చూశారు. ధ్వజస్తంభానికి ఈశాన్యం మూల క్షేత్రపాలక శిల ఉంటుంది. ఇప్పటికీ క్షేత్రపాలకుడు ఆయన. అందుకని శివుడికి కేశవుడికి భేదమా? మీరు ద్రాక్షారామం వెళ్ళండి, అక్కడ సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు పరమశివుడికి క్షేత్రపాలకుడై ఉంటారు. అందుకే సంధ్యావందనం చేస్తే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి అని అడుగుతాం. శివకేశవుల మధ్య భేదమును చూడని రీతిలో నా బుద్ధి ఈ ప్రపంచమును అనుభవించుగాక అని. అందుచేత అదిగో శివకేశవుల మధ్య భేదము లేని రీతిలో పాండవులు ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని కోట్ల మందిని సంహరించిన తరువాత వచ్చినటువంటి పాపాన్ని తీసేయడం కోసమని కృష్ణ పరమాత్మ పాండవుల్ని తీసుకొచ్చి అక్కడ ఉంచారు చాలా కాలం. మీరు ఇప్పటికీ ఆ చీకట్లో గుహలోకి దూరి చూస్తే పాండవులు, కృష్ణుడు, కుంతి, ద్రౌపది వీళ్ళందరివి చిత్రాలు కనపడతాయి రాళ్ల మీద చెక్కి. లోపలికి వెళ్లి చూడొచ్చు. అక్కడ ఉన్నవాళ్ళు మనకి వివరించి పాపం చెప్తారు కూడా. వాళ్ళు ఆ నీళ్లలోనే ఉంటుంది పెద్ద గుండు, క్షేత్రపాలక గుండు. అదిగో ఆ పాండవ తీర్థం ఉంది. అసలు ఇంకొక విచిత్రం చెప్పనా? అన్నిటికన్నా చాలా గొప్ప విషయం, వెంకటాచలంలో పరమేశ్వరుని యొక్క ఆస్తిత్వానికి తిరుగు లేని నిదర్శనం హాతీరాం బావాజీ గారి యొక్క సజీవ సమాధి వేణుగోపాల స్వామి వారి మందిరం పక్కన ఉంది. ఆయన ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పేరేమిటో కూడా ఎవరికీ తెలియదు, ఆయనతో కలిసి పాచికలు ఆడుతుండేవారు.
పాచికలాడుతుంటే అది రాజుకి తెలిసింది. వెంకటేశ్వరుడితో పాచికలాడమా అని ఆయన్ని తీసుకెళ్లి ఒక గదిలో బంధించాడు. బంధించి ఆ గది నిండా చెరుకు పడేశాడు. పడేస్తే ఆయన స్వామిని ప్రార్థన చేశారు. భక్తులకి రక్షకుడెవరు? పరమాత్మే. ఆయన్ని ప్రార్థన చేస్తే ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకునంతటి తినేశారు. హాతీ అంటే ఏనుగు రూపంలో వచ్చినటువంటి పరమాత్మ చేత తను రక్షింపబడడం అనేటటువంటి పరమేశ్వరుని యొక్క లీల ప్రకటింపబడడానికి హేతువైన వాడు కనుక ఆయనని హాతీరామ్ అని పిలిచారు. ఆయన సజీవ సమాధిలో ఉంటారు. ఇప్పటికీ వేణుగోపాల స్వామి మందిరం పక్కనే. ఆయన శిష్యులు మధ్యాహ్నం వరకు అక్కడ ఉండి మీరు దర్శనానికి వెడితే గట్టిగా మాట్లాడకండి అంటుంటారు. అక్కడే మీరు వెడితే ఒక చిత్రమైనటువంటి ఆకు ఉంటుంది. అది అస్తమానం దొరికేటటువంటి ఆకు కాదు. ఆ ఆకు ప్రసాదంగా ఇస్తారు. ఇంటికి పట్టుకెడతానండి అంటే ఇవ్వరు, ఇక్కడే తినాలంటారు. ఆ ఆకు ఇస్తారు. ఆ ఆకు నములుతారు. నవిలి ప్రసాదంగా స్వీకరిస్తారు. వెంకటాచలంలో ఎన్ని విచిత్రాలున్నాయో సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పి ఆపేస్తాను ఆ విషయాలు. ఎందుకంటే ఇంకా అంతకన్నా సభాముఖంగా చెప్పకూడదు కనుక. మీరు ఇప్పటికీ వెంకటాచలంలో శిలాతోరణాన్ని దాటి ఇంకొంచెం ముందుకెడితే వెంకటేశ్వర స్వామి వారు కార్తీక మాసంలో ఏకాదశి నాడు అనుకుంటాను స్నానం చేయడానికి వస్తారు. అక్కడికి పల్లకీలో తీసుకొస్తారు. అక్కడ స్నానం చెయ్యడం కోసం వేచి ఉన్న వాళ్ళకి స్వామికి నివేదన చేసిన చక్ర పొంగలి అవి పెడతారు అక్కడ. అది కూడా దాటి కొండల లోపలికి వెడితే ఇప్పటికీ గుహలలో ఈ ఎముకలు ఉరప్పంజరాలు బయటికి వచ్చి తపస్సు చేస్తున్నటువంటి మహాపురుషులున్నారు. మీరు నమ్మి తీరవలసింది. కానీ తొందరపడి గభాలన వెళదామని ప్రయత్నం మాత్రం చెయ్యకండి. ఉన్నారు పరమ సత్యం. చాలా మంది పెద్దలు ఇప్పటికీ వెంకటాచలంలో తపస్సు చేస్తుంటారు. ఇంకొక మాట, వెంకటాచలంలో ప్రకటంగా మీ కంటికి కనపడచ్చు, కంటికి కనపడకపోవచ్చు. అక్కడ ఉన్న ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి రాయి, ప్రతి ప్రాణి అన్ని కారణాంశాలతో వచ్చినవి. అపారమైన పుణ్యాత్ములు ఎవరున్నారో వారు ఆ కొండల మీదకి చేరుతారు. చెట్లై, పుట్టలై, పక్షులై, జంతువులై పరమేశ్వరుడి యొక్క ఆవాసమునందు సేద తీరుతూ ఉంటారు. అందుకని వెంకటాచలం అంటే సామాన్యమైన క్షేత్రం కాదు. నిన్నటి రోజున మీకు ఒక విషయం విజ్ఞాపన చేశాను. భగవద్ రామానుజులు 7 కొండలు ఎక్కవలసి వస్తే పాదములను వెనక్కి కట్టుకున్నారని. ఇంకొక చోట చెప్తారు, ఆయన తాళ్లతో అలా వెనక్కి కట్టుకోలేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో నన్ను 7 కొండల మీదకి మాత్రం రావద్దని అడిగారు. అడిగితే అనంతాచార్యుల వారు అన్నారు, మీరు పాదములతో తొక్కి ఎక్కని కొండ మేమెలా తొక్కి ఎక్కుతాం, అందుకని మేము ఎక్కమన్నారు. ఎక్కనంటే అప్పుడు స్వామికి పుష్పకైంకర్యం ఆగిపోతుందని రామానుజులు కొండ పాదాల దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి 7 కొండల వాడి అనుమతి తీసుకుని నా పాదములతో పైకెక్కుతున్నానని, ఆ పైకెక్కిన తరువాత మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ మలమూత్ర విసర్జన చెయ్యకూడదని కింద శరీర శోధనం చేసుకుని పైకెక్కారు. ఇవాళ మనం 7 కొండల మీద చెప్పులేసుకు తిరుగుతున్నాం. తిరిగినా సరే సర్వేశ్వరుడు మనని క్షమిస్తూనే ఉన్నాడు. నేను ఒకనాడు, నాతో ఆ రోజున ఇక్కడ ఇప్పుడు సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ బ్రహ్మశ్రీ కృష్ణప్రసాద్ గారు నాతో తిరుమల వచ్చారు ఒక రోజున. మేము తిరుమలలో సహస్రదీపాలంకార సేవ మంటపం దగ్గర నించుని ఉండగా ఒక చిత్రాతి చిత్రమైన సన్నివేశం చూశాను నేను. ఒక వ్యక్తి బహువృద్ధుడు. మరి మహానుభావుడికి ఏం కోరిక తీర్చాడో, ఏ వ్యాధి పరిమార్చాడో, ఆయన మాడవీధులంతటా డొల్లు ప్రదక్షిణం చేస్తున్నాడే. చేస్తుంటే పరీక్ష పెట్టినట్టు కుంభవృష్టి వర్షం, ఏర్లు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి. ఎంత చిత్రం అంటే ఆయన దొల్లుతుంటే చెవుల్లోంచి లోపలికి నీళ్లు వెళ్ళిపోతున్నాయి, నోట్లోంచి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఆయన మాత్రం లేవలేదు. అలాగే మాడవీధులన్నీ ఇప్పటికీ మీకు ఒక మాట చెప్తున్నాను. నేను ఒకనాడు తిరుమల వెళ్ళాను. అహంకారం లోపల పెరిగిపోయి ఉన్న పాపాత్ముణ్ణి కనుక మెట్ల మార్గం గుండా నడిచి ఎక్కుతుంటే కాళ్ళు నిప్పెట్టి ఆయాసం వచ్చి ఎక్కలేక ఒళ్ళు పెరిగిపోయింది కదా, ఎక్కలేక మెట్ల మీద కూర్చున్నాను. 90 సంవత్సరాల వృద్ధుడు మెల్లిగా ఎక్కుతున్నాడు, నడుము వంగిపోయింది. ఆయన్ని చూసి అనుకున్నాను, ఏంట్రా 90 ఏళ్ల వృద్ధుడు ఈయనకి ఈ వయస్సులో ఎక్కవలసి వచ్చిందా, నాలా ఓపికండగా ఎక్కాలి, కానీ ఓపికండి నేనే ఎక్కలేకపోతున్నాను, ఈయన ఏమి ఎక్కుతాడు అనుకున్నాను. అనుకుని ఆయన్ని పిలిచి అన్నాను, అయ్యా 90 ఏళ్ళు వచ్చేసాయి, నడుము వంగిపోయింది, ఇప్పుడు ఎక్కుతున్నారు ఏమిటండి మెట్ల మించి, బస్సులో వెళ్ళిపోయారా అన్నాను. అంటే ఆయన అన్నాడు, ఓ పెద్ద నవ్వు నవ్వి, 90 ఏళ్ల వాడిని అన్నమాట నిజమే,
ఇది ఎన్నో మాటో తెలుసా ఎక్కడం? ఎన్ని వందల మార్లు, ఏడాదికి ఎన్ని మార్లు ఎక్కుతానో నడిచి, నువ్వు రా నాతో చూస్తానన్నాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇంకొక 20 నిమిషాలకి నాకు ఆయన కనిచూపు కూడా అందలా. గోవిందా గోవిందా, నువ్వెక్కడమేమిటయా, అడుగు తీసి అడుగేస్తే గోవిందా, నాకు తెలుసున్నది ఇదొక్కటే 70 ఏళ్ల నుంచి. నువ్వు నడవడం ఏమిటి, అడుగు తీస్తే గోవిందా అడుగేస్తే గోవిందా అన్నాడు. అంతే, ఎక్కేశాడు, ఎక్కడ ఆగలేదు. ఆ తర్వాత నాకు ఆయన కనపడనే లేదు. 20 నిమిషాల్లో ఎక్కేశాడు అంతే కొండ. అంటే కనుచూపు దాటిపోయినంత దూరం ఎక్కేశాడు. ఇప్పటికీ స్వామిని నమ్ముకుని కొండ కింద నుంచి కొండ పై వరకు దొల్లుకుంటూ ఎక్కే భక్తులు ఉన్నారు. అది వెంకటాచల మహాత్మ్యం అంటే, అది వెంకటేశ్వరుడు అంటే. అక్కడ రాత్రి పగలు తేడా చూపించండి ఆ గుడి ముందు నాకు. రాత్రి ఉండదు, పగలుండదు, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు మానవీధుల్లో. ఎవడి నోటి వెంట చూడండి గోవిందా 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 తప్ప ఇంకో మాట ఉండదు. ఎంత మందికి నమ్మకమో, ఎంత మందికి పూనికో, నగలు కట్టల కట్టలు తీసి వేసేస్తుంటారు హుండీల్లో. ఏమో ఏ తల్లికి ఏ ఐదోతనం ఇచ్చాడో, ఎవరికి పిల్లలు పుట్టారో, ఏ గొడ్రాలు అమ్మా అని పిలిపించుకుందో, ఎవరికి ఏ అనారోగ్యాన్ని తీసేశాడో మహానుభావుడు, ఎంతమందికి ఎన్ని కోరికలు తీర్చాడో. మీకు శ్రీ వెంకటాచల వైభవము అని ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. మీరు ఎప్పుడైనా ఆ పుస్తకాన్ని చదవండి, వెంకటేశ్వర లీలలు అని. మతిపోతుంది మనకు ఆ పుస్తకం చదివితే. వెంకటేశ్వరుడు ఎంతమందిని ఎన్ని రకాలుగా కాపాడాడో మనకు అర్థమవుతుంది. అందుచేత వెంకటాచల వైభవం అంటే, వెంకటేశ్వరుడి యొక్క కృప అంటే అటువంటిది. ఆ కృప ఆయనే అక్కడ తీర్థాలుగా, క్షేత్రాలుగా, కొలనులుగా, కోనలుగా మారిపోయాడు మహానుభావుడు. వాటిలో స్నానం అంత పరమపుణ్యప్రదం. తిరుమల క్షేత్రానికి వెళ్ళిన దగ్గర నుంచి స్వామి చుట్టూ దర్శనం చేయడం మంచిదే, కానీ స్వామి యొక్క తీర్థాలలో స్నానం చేయడం కూడా అంత గొప్పది. జ్ఞాపకం పెట్టుకుని తప్పకుండా స్నానం చేసేటటువంటి ప్రయత్నం చెయ్యండి. అందుకని ఇవి స్వామివారి కొండ మీద ఇంత గొప్ప తీర్థాలుంటే తత్తుల్యమైన తీర్థం ఉన్నది ఎక్కడో తెలుసా అండి? కింద ఉంది మళ్ళీ తిరుపతిలో. ఎక్కడ? పద్మసరోవరం అని పేరు. తిరుచానూరుని మనం వెడుతుంటాం, అలివేలు మంగాపురం. అసలు అయ్యవారిని, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడానికి తిన్నగా అయ్యగారి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు పూర్వం. ఎందుకంటే ఆయన ఏకబేరమూర్తి వెంకటాచలంలో. మీకు ఎక్కడైనా సరే విష్ణుమూర్తి యొక్క గుడిలో చూడండి, పక్కన శ్రీదేవి భూదేవి ఉంటారు. కరచరణాదులతో ప్రకటంగా ఉంటాడు పరమాత్మ. ఒక్క శివాలయంలో మాత్రం లింగ స్వరూపంలో ఆయన ఉంటాడు, ప్రకటంగా అమ్మవారు ఉంటుంది. వెంకటాచలంలో తద్విరుద్ధం. అయ్యవారు ఏకబేరమూర్తిగా ఒక్కరే ఉంటారు, అమ్మవారు పక్కన ఉంటారు. లోపల స్వర్ణ లక్ష్మి మాత్రం ఉంది. ఆ స్వర్ణలక్ష్మి కూడా ఒకసారి అదృశ్యమై మళ్ళీ వచ్చింది. అందుకని స్వర్ణలక్ష్మిగా అమ్మవారు వ్యూహలక్ష్మిగా ఉంటుంది. ఆయన పరబ్రహ్మస్వరూపమై స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక్ అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సరస ప్రకాశికాక, వెనుకనన్నియుతానగు విభుతలంతు. మీరు ఏ పేరుతో పిలవండి ఆయనకేం బాధలేదు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే, అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి, నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి, నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ, క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణి, పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వస్వయం విశ్వమవిశ్వం విశ్వవేదసం, విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే, యోగినూయం ప్రపశ్యంతి యోగీశం తం నతో స్పృహం. నమో నమస్తే కిల కారణాయ, నిష్కారణాయ అద్భుత కారణాయ, సర్వాగమామ్నాయ మహార్ణవాయ, నమోపవర్గాయ పరాయణాయ. మీ ఇష్టం ఏమని పిలవండి. పోతన గారి తెలుగులో అయితే ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి అని. అంత ఈ జగత్తంతా ఎవరిలో పుడుతోందో, ఎవరిలో పెరుగుతోందో, ఎవరిలో లయమైపోతోందో అటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏముందో ఆ పరబ్రహ్మమే వెంకటేశ్వరుడు. అటువంటి వారిని మీరు అమ్మా అనండి, పలకడానికి ఆయన సిద్ధం. శివ అనండి, పలకడానికి ఆయన సిద్ధం. శ్రీ మహావిష్ణు అనండి, పలకడానికి ఆయన సిద్ధం. మీరు ఏ పేరు పెట్టకండి, నిర్గుణంగా ఆయన కేవలం పరమాత్మ అనండి, మిమ్మల్ని ఉద్ధరించడానికి ఆయన సిద్ధం. పిలవడానికే ఉంది, మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కటి మాత్రం యథార్థం, నడిచి వచ్చిన వాడు మాత్రం వైకుంఠం నుంచి వచ్చినటువంటి శ్రీనివాసుగా వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే కదిలొచ్చారు పురాణం ప్రకారం. కానీ ఉన్నది మాత్రం పరబ్రహ్మస్వరూపంగా ఉన్నారు. అందుకని ఏకబేరమూర్తి అయి ఉన్నారు. పరమాచార్యుల వారు చెప్తూ ఉండేవారు, వెంకటేశ్వరుడంటే సాక్షాత్తు పరబ్రహ్మమే. నువ్వు ఈ కంటితో కలియుగంలో పరబ్రహ్మాన్ని దర్శనం చెయ్యాలంటే, నీ అదృష్టము పండితే
వెంకటేశ్వర దర్శనం చెయ్యగలవనేవారు. అందుకే ఇప్పటికీ ఆయనకి అభిషేకం అయితే ఒంటికి చెమట పడుతుందంటారు. మేల్ఛాట్ వస్త్రాలతో ఒత్తుతారు ఆయన శరీరాన్ని. ఇప్పటికీ పెద్ద పెద్ద పదవులలో ఉన్న వాళ్ళు ఆ వైకుంఠ ద్వారం వైపు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళైతే, నాకు తెలిసి ఒక పెద్ద ఆఫీసర్ గారు ఒక ఆయన నాకు పరిచయం ఉన్నారు. వారికి ఒకసారి వెంకటాచలం వెడుతుంటే చెప్పాను. వారు చాలా పెద్ద స్థాయిలో ఉన్నవారు కనుక వారు తిన్నగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్లి మాట్లాడి ప్రత్యేక దర్శనం చేయడంలో మేల్ఛాట్ వస్త్రాన్ని వాసన చూసి వచ్చి చెప్పారు నాకు. కోటేశ్వరరావు మేల్ఛాట్ వస్త్రం వాసన చూశాను. వెంకటాచలపతికి బట్ట ఎలా కడతారో ఆ అలంకారం ఎంత కష్టమో అసలు నిజంగా మీరు చూడాలంటే గోవిందరాజస్వామి వారి గుడి పక్కన ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఉంది. మీరు ఈ మాట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. పెద్ద లంగోటా కడతారు లోపల. శుక్రవారం నాడు ఇవాళ ఉదయమే ఆయనకి అభిషేకం. ఆ లంగోటా ఒక్కదాంతోనే నిలబడతారు. ఆ నిలబడినప్పుడే మహానుభావులకి వెళ్లి దర్శనం చేస్తుంటే ఆయనకి అభిషేకం జరుగుతుంటే మరి అదెంత భక్తో. కర్ణాటక ప్రభుత్వం 2 పునుగు పిల్లులు ఇచ్చింది పరమాత్మకి. ఆ పునుగు పిల్లులు గురువారం నాడు పునుగు పెడతాయి. ఆ పునుగు కట్టుకొస్తారు. ఆకాశగంగలోంచి నీళ్లు పట్టుకొస్తారు. జియంగారులు వస్తారు. వాటికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా తగలకుండా నోటికి కూడా అడ్డంగా పట్టం కట్టుకుంటారు. కట్టుకుని వెండి నిచ్చెనలు ఎక్కుతారు. ఒక పక్క నుంచి శ్రీ సూక్తం జరుగుతుంటుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అంటుంటారు. ఒక పక్క నుంచి వేదమంత్రాలతోటి సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఒక పక్క నుంచి అంటుంటారు. శుక్రవారం తెల్లవారుజామున మీకు టిక్కెట్ అక్కర్లేదు. మీరు బయటికి వచ్చి ఆ మైక్రోఫోన్స్ లోంచి వచ్చేటటువంటి అభిషేక మంత్రాలు వింటూ ఒక్కసారి కూర్చోండి. జీవితంలో ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం నాడు ఉదయం జరిగేటటువంటి పూరాభిషేకాన్ని మీరు దర్శనం చేశారా? మీకు పరమ యథార్థమైన విషయం చెప్తున్నాను. ఎందరో పెద్దలు అనుభవించారు. కళ్ళు నులుముకుని చూసినా సరే మీకు ఇలవేల్కెవరో వాళ్ళు కనపడతారు. ఆయన ఎందుకని? ఆయన పరమాత్మ స్వరూపం. మీ మనస్సు ఎలా రమిస్తోందో అలా కనపడతాడు ఆయన. మిమ్మల్ని ఆనందంలో నిలపడమే ఆయన యొక్క ప్రధాన లక్ష్యం. అలా కనపడతాడు. అందుకే అమాయకులై పాడలేదు. శివరూపమీ వంచు నమ్ముదురు కొందరు, విష్ణురూపుడ వంచు అందురింకొందరు అని అమ్మవారిగా నిన్ను ఆరాధింతురు కొందరు, 3 మూర్తుల రూపు ముచ్చటగా వెలసిన తిరువేంకటాచలాధీశ అని పాడబడారు ఘంటసాల గారు మహానుభావుడు. కానీ అందులో చాలా తత్వ విచారం చేశారు. నిజంగా వెంకటేశ్వరుడు పరబ్రహ్మమే. అటువంటి స్వామి మనకి కూతవేటు దూరంలో ఒక్క రాత్రి పడుకుని నిద్రపోతే తెల్లవారేటప్పటికి ఆ క్షేత్రంలో ఉండేటటువంటి అంత దగ్గరలో ఉండడం ఎన్ని జన్మల పుణ్యమో నిజంగా మనది. అటువంటి వెంకటాచలపతి పైన ఎటువంటి తీర్థాలున్నాయో కిందట తుల్యమైన తీర్థం ఒకటి ఉంది. అదే తిరుచానూరు అమ్మవారి గుడి ఎదురుగా ఉన్నటువంటి పద్మసరోవరం. ఆ పద్మసరోవరం సామాన్యమైన సరోవరం కాదు. ఆ సరోవరంలో ఎవరైనా ఒక్కసారి స్నానం చేసి సూర్యనారాయణమూర్తి దర్శనం చేశారా వాళ్ళకి ఉన్న సమస్త గ్రహబాధల నుంచి తీస్తాన్నారు. నాకు సభాముఖంగా ఏవి చెప్పచ్చో ఏవి చెప్పకూడదో అని నేను కొంత తొట్టుబాటుకు గురవుతున్నాను. కానీ పురాణంలో ఏం రాశారో తెలుసా అండి? ఎవరికైనా ఉద్యోగం పోతే, భార్యాబిడ్డల్ని కూడా పోషించుకోలేకపోతే తిరుచానూరు వెళ్ళిపోయి 40 రోజులు పద్మసరోవరంలో స్నానం చేసి రోజు అమ్మవారి దర్శనం చేస్తే వాడు పోగొట్టుకున్న వైభవాన్ని 41వ రోజున పొందేస్తారని రాశారు. అంత గొప్ప సరోవరం అమ్మవారు ప్రమాణం చేసింది. అమ్మవారు భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నేరడి కోపం వచ్చి, నిజంగా తల్లికి కోపం వస్తుందా? మిషబెట్టింది మనం ఉద్ధరించడానికి. కొల్హాపురం వచ్చింది తల్లి. ఆవిడ ఎక్కడుండదు, ఎప్పుడూ అయ్యవారితోనే ఉంటుంది. కానీ ఏకదేరమూర్తిగా వెలియాలి స్వామి. అందుకని అక్కడ వెలిసింది పద్మావతి అమ్మవారు తిరుచానూరులో. వస్తే అశరీరవాణి వాక్కు విని పద్మపురాణం ప్రకారం అయితే శ్రీనివాసుడు 14 సంవత్సరములు తపించాడు. అమ్మవారు రావడం కోసమని స్వయంగా శ్రీ మహావిష్ణువు తన గదతో తవ్వినటువంటి తటాకం అది. తన గదాదండంతో తవ్వి అమ్మవారు ఆవిర్భవించడం కోసం 3 పూట్ల సహస్ర సువర్ణ కమలములతో అమ్మవారికి అర్చన చేశారు. చేసి సాక్షాత్తుగా స్వర్గలోకం నుంచి వాయుదేవుడిచ్చే సువర్ణ కమలములను తెప్పించారు. తెప్పించి ఆ కమలములన్నింటినీ కూడా పద్మసరోవరం నిండా నింపి, కమలం ఆ పద్మం ఎప్పుడు విచ్చుకుని ఉండాలంటే ఎదురుగుండా సూర్యుడు ప్రకాశిస్తూ కిరణాలు పడాలి. అందుకని శ్రీనివాసుడు చేసినటువంటి గొప్ప విశేషం ఏమిటో తెలుసా అండి? సూర్యనారాయణమూర్తిని తీసుకొచ్చి పద్మసరోవరానికి ఎదురుగుండా ప్రతిష్ఠ చేశారు. ఆయన పాదాల దగ్గర కూర్చునే తపస్సు చేశారు.
సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోవచ్చు. ఆనంద నిలయం లోపలికి మేము వెళ్ళలేకపోతున్నామని మనం ఏం బెంగబెట్టుకోక్కర్లేదు. ఆయన కూర్చున్న చోట మనం కూర్చోవచ్చు. సూర్యనారాయణమూర్తి పాదాల దగ్గర కూర్చున్నారు. ఇప్పటికీ ఉంది సూర్యనారాయణమూర్తి గుడి. పెద్ద మూర్తి నిలబడి ఉంటారు. ఆయనకి అభిముఖంగా ఉంటుంది పద్మసరోవరం. ఆ పద్మసరోవరంలో 14 సంవత్సరాల తపస్సు తర్వాత వేదవతి, పద్మావతి, లక్ష్మీదేవి అందరూ ఆవిడే. ఆ అమ్మవారే అలా ఉంటుంది. కైలాసే పార్వతీత్వంచ క్షీరోదే సింధు కన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మిస్తం మత్స్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలోకే రాధికా స్వయం రాసేశ్వరీత్వంచ బృందా బృందావనే కృష్ణ ప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరి పద్మావతి పద్మవనే మాలతీ మాలతీవనే కుందదంతా కుందవనే సుశీలా కేతకీవనే. ఇలా ఆ తల్లి రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే ప్రతి చోట ఉందా అమ్మవారు. అందుకనే ఆ తల్లి, అందుకే స్వామి సుప్రభాతంలో ప్రపత్తిలో ఒక మాట చెప్తారు. లక్ష్మీ మహీత తనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపత్యే అని. స్వామి తన కుడి చేతిని ఇలా పెట్టుకుని ఆ శేషుడి మీద పడుకుంటే, స్వామి 2 కాళ్ళు ఇలా చాపుకు పడుకుంటేట శ్రీ మహాలక్ష్మికి అన్నిటికన్నా ఇష్టమైంది ఏమిటో తెలుసా అండి? అయ్యవారి పాదాలు వస్తడం అంటే ఇష్టం. అందుకే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని భక్తి 9 విధాలు. శ్రవణం అంటే వినడానికి ప్రహ్లాదుడు, కీర్తనం చెప్పడానికి శ్రీశుకుడు, కీర్తనం విష్ణోహ స్మరణం తలుచుకోవడానికి ప్రహ్లాదుడు, స్మరణం విష్ణోహ పాదసేవనం పాదములు ఒత్తడానికి లక్ష్మీదేవి. ఆ తల్లి స్వామి పడుకుని 2 కాళ్ళు చాపితే స్వామి పాదములు ఒత్తడానికని వచ్చి పరవశించిపోయి నేనొక్కదాన్నిగా ఒత్తడం ఏమిటని తానే నీలాదేవిగా, తానే భూదేవిగా, తానే లక్ష్మీదేవిగా, తానే పద్మావతిగా మారి అటువైపు ఇటువైపు నిలబడి నల్లగా ఉండేటటువంటి స్వామి పాదముల మీద ఎర్రటి అమ్మవారి చేతులు వేసి, అసలే ఎర్ర తామర వంటి చేతులు, ఆ చేతులు స్వామివారి నల్లటి కాళ్ళ మీద పెట్టి ఒత్తుతుంటే అయ్యవారి నల్లని కాళ్ళల్లోంచొస్తున్న కాంతి, ఆయన కట్టుకున్న పట్టు పీతాంబరంలోంచొస్తున్న కాంతి, అమ్మవారి చేతులతో ఒత్తినప్పుడు ఆ వేళ్ల మధ్యలోంచి వచ్చేటటువంటి ఎర్రటి కాంతి, ఈ 3 కాంతులతో కలిపి ఒక కొత్త కాంతి పుట్టి నీ పాదములలోంచి పైకొస్తుంటే అటువంటి పాదములను నేను శరణుజొత్తుతున్నానయా వెంకటేశ్వర అంటారు. అది అందుకని నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అటువంటి వెంకటేశ్వర చరణములకు నేను శరణాగతి చేస్తున్నానంటారు. అటువంటి పరమాత్మ ఆ తల్లి ఆ పద్మ సరోవరంలో ఉండేటటువంటి పద్మములోంచి ఆవిర్భవించింది. అందుకని ఆవిడికి పద్మావతి అని పేరు. ఆ తల్లి ఎంత దయ కలిగినటువంటి తల్లి అంటే, అమ్మ అక్కడ ఆవిర్భవించడానికి ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా అండి? 7 కొండల మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఒకనాటికి ఒకనాడు ఎప్పుడైనా కర్మాకర్మ ఫల ప్రదాత అయి నిలబడతారు. ఎందుకని? శ్వేతవరాహ కల్పం అయిపోయేంత వరకు ఆయనే పరిపాలకుడు లోకానికి. అందుకని వీడి పని చేశాడు, నేను ఎలా రక్షిస్తాను అంటారేమోనని సౌలభ్యం ఏమిటో తెలుసా అండి? వీడు 7 కొండలు ఎక్కుతాడో ఎక్కలేడో. ఇప్పుడంటే బస్సులు వచ్చాయి, కార్లు వచ్చాయి, జీపులు వచ్చాయి. ఒకనాడవేం లేవు. కొండ మీదకి వెళ్ళడానికి గడగడ వణికిపోయేవారు. ఎముకలు కురికేసే చలి, ఎక్కడ చూసినా పాములు, ఎక్కడ చూసినా విషక్రిములు, పెద్ద పెద్ద దోమలు. అసలు వెంకటాచలం కొండ మీదకి వెళ్లి ఎవరు ఉండలేకపోయేవారు. అటువంటి స్థితిలో అందరూ వెళ్ళగలుగుతారు, వెళ్ళలేకపోతారని అందుకని వేదాంత దేశికులు దయాశతకం అన్నారు. అయ్యవారి యొక్క దయ ముద్దగా మారిపోతే అమ్మవారైపోయింది. అమ్మవారైపోయి అమ్మవారిగా క్షేత్రంలో కింద ఉంది పద్మావతీదేవి. ఆ తల్లి కారుణ్యం అంతా ఇంత అని చెప్పడం కుదరదు. ఆ తల్లి యొక్క వైభవం ఏమిటో తెలుసా అండి? పద్మావతి అమ్మవారిది. ఆవిడ పంచమి తిథి నాడు శుక్రవారం నాడు మిట్ట మధ్యాహ్నం అభిజిత్ నక్షత్రంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో కార్తీక మాసంలో అమ్మవారు ఆవిర్భవించింది పద్మాలలోంచి. ఆవిడ అప్పుడే ఆవిర్భవించిందా? అంతకు ముందు ఉన్నది. పద్మావతిగా పేరు మార్చుకుని వచ్చింది. వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని అలరించింది. ఆయన పట్టపురాణి అయింది. మనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? వెంకటాచలంలో
మిగిలిన ఏ క్షేత్రంలో కూడా అసలు శ్రీ మహావిష్ణువు అమ్మవారి కోసమని ప్రత్యేకంగా తాను నడిచి వెళ్ళడం అన్నది మీరు వినరు. ఎప్పుడూ ఆయన గుండెల్లోనే ఉంటుంది. ఒక్క వెంకటాచలంలో చిత్రం ఏమిటో తెలుసా? ప్రతిరోజు స్వామి అమ్మ కోసం 7 కొండలు దిగి అమ్మవారి దగ్గరికి వెళ్ళవలసింది. అయ్యది కిందకి దింపగలిగిన శక్తి ఉన్నది అమ్మ ఒక్కతే. అయ్య అమ్మ దగ్గరికి రావలసిందే. మిగిలినప్పుడు అయ్యవారు చాలా హడావిడిగా ఉంటారేమో కానీ అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం పరమ ప్రశాంతంగా ఉండవలసిందే. 7 కొండలు ఎక్కలేకపోయారని బెంగెట్టుకోక్కర్లేదు. అమ్మ పాదాలు పట్టుకున్నవాడు కూడా ధన్యుడే. ఇది అమ్మ సౌలభ్యం. అందుకని అమ్మ కొండ కిందే ఉంది. అమ్మకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన అన్నమాచార్యుల వారు అంటారు, ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోనత పొగలువాడితడు, జలధి కన్యా పాంగలలితే క్షణములోన కలసి వెలుగుచునున్న తజ్జలంబితడు, జలజాసను నివదన జలది మధ్యమునందు అలరు వెలువడిన పరమామృతంబితడు, సరివోని సురత సంపదల నింతుల చేత వరవధూపతికి పరమైన ఇతడు, ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తాపగలు వాడితడు, తిరువేంకటాచలాధిపుడు తానై ఉండి పరిపాలనము చేయు భారకుండితడు. అంతటి మహనీయమూర్తి ఆయన. తిరువేంకటాచలాధిపుడై అంటే నాకు పాటలు పాడడం రాదు, అందుకని ఏదో ఆనందం కొద్దీ అనేశాను. కానీ ఆయన తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భరకుండితడు. ఆ అమ్మ చేత్తో పెట్టిన అన్నం ఉందే, అమ్మ దయ అంటే ఏమిటో తెలుసా అండి? అమ్మ కారుణ్యం అంటే ఏమిటో తెలుసా? అందుకే అమ్మవారి గురించి చెప్తే వెంకటాచలంలో ఒక్కటే మాట చెప్తారు. అమ్మా నువ్వేమిటో తెలుసా? ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవా సరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మా నువ్వు మా అమ్మవమ్మా, నువ్వు మాకే అమ్మవి కాదు, ఈ అన్ని జగములకు నువ్వు తల్లివి. అందుకే అమ్మని చూడండి ఒక్కసారి తిరుచానూరులో. మీరు ఆ తిరుచానూరు రాజద్వారం దాటి మెట్లు దిగుతుంటే ఎదురుగుండా బలరామకృష్ణుల సన్నిధానం ఉంటుంది. మీరు ఆ దర్శనం టికెట్ కొనుక్కుని కుడి చేతి పక్కకి వెళ్లి ఏ ప్రత్యేక ప్రవేశం అయితే అక్కడ ఉండేటటువంటి ద్వారంలోంచి లోపలికి వెళ్లి ఆ రాజద్వారం దాటుతుంటే పైన లక్ష్మీ దివ్యైర్ గజేంద్రైర్ మణిగడకచితై స్థాపితాహేమ కుంభై నిత్యం సా పద్మహస్తామవ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం అన్నట్టు ఏనుగులు పద్మకింజల్కములతో కూడినటువంటి స్వర్ణ కుంభములను చేత్తో పట్టుకుని అభిషేకం చేస్తుంటాయి. అది దాటి రాజద్వారం దాటి లోపలికి వెళ్ళండి. పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే త్వమాం భజస్వ పద్మాక్షీం ఏన సౌఖ్యం లభామ్యహం అని పద్మాసనం వేసుకుని పద్మంలో కూర్చుని 4 చేతులతో ఈ 2 చేతులతోటి అమ్మ ఆ అంకుశాన్ని పాశాన్ని పట్టుకుని తామర పువ్వుని పట్టుకుని ఈ కింద ఉండేటటువంటి 2 చేతులలో కుడి చేత్తో అభయహస్తాన్ని రెండో చేత్తో తన పాదములను చూపిస్తూ ఎర్రటి పట్టు చీర కిందకి వేలాడుతుంటే అమ్మ ఉత్సవమూర్తి అక్కడుంటే ఒంటి నిండా పుష్పమాలలు అలంకరింపబడి ఉంటే అమ్మకి నీరాజనం ఇస్తుంటే అరకుండ చేయించుకున్నటువంటి వైష్ణవుడు కూడి ఆ పుష్పాల దండలు తీసుకెళ్లి పేర్చడం అంటే వాళ్ళ తర్వాతే అలంకారం చేయడంలో ఎంత గొప్పగా చేసేస్తారో అలంకారాలు. మీరు ఇన్ని పూలదండలు పెట్టుకెళ్ళండి, అన్ని పూలదండలు కలిపిలా పెట్టి పేనేస్తారు. అక్కడ పేనేసి చక్కగా ఈ దండంతా తీసుకెళ్లి ఆ పైనుంచి కిందకి ఇలా అలంకారం చేస్తారు, చేతుల పక్క నుంచి వేసేస్తారు. మెడలో అయ్య కట్టినటువంటి మాంగళ్యంతో ప్రకటంగా కనపడేటట్టు కాళ్ల దగ్గర ఇంత కుంకుమ పూజ చేసుకుని ఇలా అభయహస్తం పట్టి నీకేం పర్వాలేదు నాన్న నేనున్నాను రా అని అమ్మ చెప్పినట్టు ఇలా అభయహస్తం పట్టుంటుంది అమ్మ. ఆ అమ్మని చూడగానే ఇలా 2 చేతులు కైమోడ్చి నమస్కరించేయవలసింది. భట్టర్లు అంటారు అందుకే అమ్మది ఇది ఎంత కారుణ్యం అమ్మా నువ్వు. ఏకన్యం చనతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విస్తర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలంకారుణ్యకులంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం
అమ్మా నువ్వు పద్మాసనం వేసుకుని కూర్చోవలసినటువంటి తల్లివా, అటువంటి దానివి నేను వచ్చానని అయ్యో తామరపూలు పట్టుకొచ్చాడు కొడుకు, నా కాలు కింద పెట్టకపోతే పాదం మీద పువ్వులు పెట్టడం కుదరలేదని బెంగ పెట్టుకుంటానని అమ్మా నా కోసమని ఒక కాలు కిందకి చాపి ఇంకా నేను అసలు నోరు విప్పి అడగక ముందే నువ్వు ఇలా అభయహస్తం పట్టేశావా? అమ్మ నాకు ఎక్కడ దొరుకుతారమ్మా నీలాంటి అమ్మ? ఎంత అదృష్టమమ్మా, నా అమ్మని చూసుకుని పరవశించిపోతారు భక్తులు. అటువంటి తల్లి ఆ తల్లి. ఆ అమ్మ కారుణ్యం మీకు బయటికి వచ్చేది ఎక్కడో తెలుసా అండి? అన్నమాచార్యుల వారిని నా దృష్టిలో ముందు ఆదుకున్నవాడు మా స్వామి కాడు, మా అమ్మ ఆదుకుంది. ఎందుకని? పొరపాటు జరిగితే దిద్ది అయ్యవారి హక్కును చేరుస్తుంది మా అమ్మ. ఆయన ఎంతమంది చేస్తాం ఆ దర్శనం? రైలు దిగితే గబగబా భీమాస్వేపు పరిగెత్తుకుపోతారు అలాంటి వాళ్ళు టిఫిన్ కోసం కాఫీ కోసం. అదే అన్నమాచార్యుల వారైతే ఆ కొండల్ని చూడగానే అదిగో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అని శేషుడిగా దర్శనం చేశారు. అన్నమాచార్యుల వారి సంకీర్తన వినపడితే అమ్మవారు పొంగిపోతారు, అయ్యవారు పొంగిపోతారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి. అసలు నిద్రపోవడం అలవాటు లేనటువంటి వెంకటేశ్వర స్వామి వారు అన్నమాచార్యుల వారు తన 2 భార్యలతో ఉయ్యాలలో స్వామివారిని పడుకోపెట్టి అటువైపు భార్యలు ఇటువైపు ఆయన కూర్చుని జోవచ్యుతానంద జోజో ముకుంద అని ఆ కీర్తన పాడుతూ ఉయ్యాల ఊపితే కనురెప్ప వెయ్యడం అలవాటు లేని స్వామి నిద్రపోయేవట. ఆయన ఆధ్యాత్మ సంకీర్తనలు పాడితే పద్మావతీదేవి వెళ్ళి అడిగింది అన్నమాచార్యుల వారిని, అన్నమయ్య ఏమిటయ్యా ఈ సంకీర్తనలు? నువ్వు చెప్పిన ఆధ్యాత్మ సంకీర్తనలు విని వెంకటేశ్వర స్వామి వారికి వైరాగ్యం వస్తోంది, నా వైపు శృంగారంగా చూడ్డం మానేశాడయ్యా, 2 శృంగార సంకీర్తనలు చెప్పవయ్యా అంది తల్లి. అంటే అప్పుడు పలుకుతే నెల తల్లి పవళించెను కలికితనమున్న పతిని కలసినది కానా అని సంకీర్తనం చేశారు. ఎంత దర్శనం చేశారో తెలుసా అండి అన్నమాచార్యులు వారు? భక్తి అంటే అది భక్తి. అలరులు కురియగా నడనదే అలకుల కులుకుల అలమేల్మంగ అంటారు. ఆ తెర అడ్డు పెట్టి ఆ తెర వెనక నాట్యం చేస్తుంది అమ్మవారు. ఆవిడ చెలికెత్తెలు ఆ తెరని పట్టుకుంటారు అటు ఇటు. ఎన్ని రకాలుగా నాట్యం చేసిందో, ఎన్ని భంగిమలు పెట్టిందో, ఆ తెరచాటు నుంచి అమ్మవారి నాట్యం చూసిన ఇంత వెంకటాచలపతి కూడా పొంగిపోయి సంతోషపడిపోయి వెళ్లి బిగియార కౌగిలించుకున్నారు అమ్మవారిని. ఇది అమ్మా నాన్నల్ని దర్శించడంలో ఉండేటటువంటి ఆర్షమైన సంస్కృతి. ఇది అన్నమాచార్యుల వారికి ఇంత దర్శనం ఎక్కడి నుంచి జరిగింది? అమ్మ అమ్మే. ఎంత చిత్రమో తెలుసా అండి, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట.